సో హౌ టు బికమ్ మ్యాగ్నెట్ ఆఫ్ మనీ. నేను ఈ మనీ ప్రోగ్రామ్ కి జస్ట్ సెకండ్ రెండు రెండు గ్లాసులు తెచ్చుకోమన్నాను. గాజు గ్లాసులు అయితే ఓకే, చూడడానికి బాగుంటాయి. స్టీల్ గ్లాసులు అయినా ఓకే. రెండు గ్లాసులు ఓకే, అండ్ రెండు పేపర్స్. ఓకే, పేపర్ స్లిప్స్ ఏదైనా పేపర్. మీ దగ్గర స్టిక్కీ నోట్స్ ఉంటే స్టిక్కీ నోట్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, స్టిక్కీ నోట్స్ అంటే ఒక సైడ్ గమ్ ఉంటుంది చూడండి పేపర్కి, అలా ఉన్నా ఓకే, లేదా నార్మల్ పేపర్ స్లిప్ ఉన్నా ఓకే. ఓకే, రెండు పేపర్ స్లిప్ ఉన్నా ఓకే. గాట్ ఇట్. సో రెండు స్లిప్స్, రెండు గాజు గ్లాసులు, వాటర్ బాటిల్. వాటర్ కూడా కావాలి, ఎందుకంటే మనం చేసేది వాటర్ అఫర్మేషన్ అంటారు. సో టు జస్ట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఓకే, మీరు ఎవరైనా బయట ఉన్నారు, యు ఆర్ నాట్ ఎట్ ఎ కంఫర్టబుల్ ప్లేస్. ఇప్పుడు డాక్టర్ వీరు గారు హాస్పిటల్లో ఉన్నారు, ఆయన అక్కడ చేయమంటే కష్టం కదా. సో నైట్ టైంలో యూ జస్ట్ ట్రై డాక్టర్, యూ మే గెట్ సమ్ గుడ్ న్యూస్ విత్ ఇన్ ఫ్యూ డేస్. హోపింగ్ టు హ్యావ్ దాట్. ఓకే, సో లెట్స్ బిగిన్. వాట్ ఈస్ దిస్ water affirmation is all about? So before beginning I want to tell you all, each one, నేను మార్నింగ్ చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. సో వీ డు హ్యావ్ అ స్మాల్ చైల్డ్ ఇన్సైడ్ అస్. ఓకే, మనలో ఇప్పుడు ఒక చిన్న చైల్డ్ ఉంటుంది, మేబీ అ బాబు పాప. ఓకే, ఆల్వేస్ ప్యాంపర్ యువర్ ఇన్నర్ చైల్డ్. ఓకే, మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక నెగటివ్ విషయాలు మైండ్లో పెట్టుకొని వీ కీప్ హర్టింగ్ దాట్. అండ్ అలా హర్ట్ చేయకుండా హ్యాపీగా మీ ఇన్నర్ చైల్డ్ని యాక్సెప్ట్ చేసుకోండి. ఓకే, చిన్నప్పటి నుంచి ఏమైనా నెగిటివ్ విషయాలు వినుంటే ట్రై టు బర్న్ ఇట్ ఆఫ్, యూ విల్ ఫీల్ మచ్ బెటర్. సో ఈ బ్యూటిఫుల్ వీడియో ఫర్ ఇన్నర్ చైల్డ్ గురించి ఒక క్యూట్ వీడియో. కుదిరితే లేదు డాన్స్ చేసిన నాకు ఓకే, దీని తర్వాత వి విల్ స్టార్ట్. కమ్ ఆన్. Come on, clap. ఓకే, సో క్యూట్ కదా. సో ప్రతి ఒక్కరిలో మనలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. ట్రై టు ప్యాంపర్ యువర్ ఇన్నర్ చైల్డ్. ఓకే, ఒక్కొక్కసారి మీకు మీరే అమ్మా నాన్న అవ్వాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రై టు మేక్ యువర్ లైఫ్ ఎవ్రీడే ఎక్సైట్మెంట్, ఎంతూజియాస్టిక్ అండ్ హ్యాపీ. రోజు ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ వే. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ వే టు కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. నేను ఇవాళ ఏం చేయాలి, వాట్ ఈస్ దట్ స్పెషల్ థింగ్, నేను ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. మేబీ ద సౌండ్, ఓ సౌండ్ రాలేదు. ఓకే ఓకే, కాల్ చేయొద్దా ప్రతిభ? సారీ. Suena ra, Scooby-Doo papá, y el pum 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 pum, y el pum 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 pum, y el pum 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 pum, pum 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 pum, y la cosa suena ra, 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 Scooby-Doo papá, y el pum 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 pum, y el pum 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 pum, y el pum 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 pum, pum 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 pum, y la cosa suena ra, 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 ra. Scooby-Doo, papá, y el pum, 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 pum. Tú quieres juca, pásamelo 20. Tú quieres juca, pásamelo 20. Tú quieres juca, pásamelo 20. Si no, te voy a romper los dientes. Tú quieres juca, pásamelo 20. Tú quieres juca, pásamelo 20. Tú quieres juca, pásamelo 20. Si no.
ఓకే. వెరీ లవ్లీ. థాంక్ యూ ఫర్ దోస్ హూ కెప్ట్ యువర్ కెమెరాస్ ఆన్. అండ్ మా సత్యనారాయణ రెడ్డి గారు కనబడుతున్నారు. సత్యనారాయణ గారు ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి మాతో జర్నీ చేస్తున్నారు. ఐ కెన్ సీ శ్రీనివాస్ ఆల్సో. లవ్లీ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. మీరు యూకే నుంచే జాయిన్ అవుతున్నారు డైలీ. సో యూకే వాళ్ళకి మనకి టైం ఎంత డిఫరెన్స్. ఆయన అక్కడ టైమింగ్స్ బట్టి మన ఇండియా టైమింగ్స్ కి జాయిన్ అవుతున్నారు. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది, జాయిన్ అవ్వచ్చు, టైమింగ్స్ సెట్ అవుతాయి, అన్ని సెట్ అవుతాయి. సో మీరు ఏదో ఒక రీజన్ చెప్తారు. నాకు టైం లేదు, నాకు అది లేదు, ఇది లేదనేసి. సో శ్రీనివాస్ గారు చెప్పండి. మీరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి అని చెప్పేసి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నేను ప్రజెంట్ యూరప్ కంట్రీ మాల్టాలో ఉన్నాను మేడం. యాక్చువల్లీ మార్నింగ్ 6 నేను డ్యూటీలో ఉన్నప్పుడే నేను అది అటెండ్ అయ్యాను. బట్ అది లైవ్ నేను అందుకే వీడియో అనేది ఆఫ్ చేసుకున్నాను డ్యూటీలో. బట్ మొత్తం మేడం ఇప్పుడే రూమ్కి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది రూమ్కి వచ్చి. సో మీ నైట్ షిఫ్ట్ చేశాను. సో మీ సెషన్ అటెండ్ అయిన తర్వాత కొద్దిగా పడుకుంటా అని అనుకుంటున్నాను. ఓకే. గుడ్ నైట్ అండి. కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు కొద్దిగా అంటే ఆ మూడ్ అనేది హ్యాపీ మూడ్ లో ఉంటాను మేడం. ఇక థ్యాంక్ యూ. సో మోస్ట్ వెల్కమ్. సో శ్రీనివాస్ గారు మా క్రిస్టల్ మెంబర్ 3 మంత్స్ నుంచి ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు. సో యూకే నుంచి తన ప్రోగ్రామ్ తీసుకొని జాయిన్ అయినప్పుడు మీరందరూ ఇక్కడిక్కడే ఉన్నారు కదా. సో టేక్ ద ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ యుఎస్ఏ నుంచి కూడా మాకు క్లయింట్స్ ఉన్నారు, దోహా నుంచి ఉన్నారు, కువైట్ నుంచి ఉన్నారు, మలేషియా నుంచి ఉన్నారు. సో దే ఆర్ జాయినింగ్. ఎలా వాళ్ళకి తెలుస్తుందో నాకు తెలియదు, బట్ దే ఆర్ జాయినింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. సో welcome to Money Magnet Blueprint is money program. So we're building powerful self concept about money. Money mindset ఉన్న వాళ్ళు మనీని అట్రాక్ట్ చేసుకుంటారంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ మైండ్ సెట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిచ్ గెట్స్ రిచర్, పూర్ గెట్స్ పూరర్ అంటారు. ఎందుకంటే గొప్ప వాళ్ళు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతారు అని అంటారు. బట్ యాక్చువల్ రీజన్ బిహైండ్ దిస్ ఇస్ రిచ్ మైండ్ సెట్ బిగెట్స్ రిచర్. ఓకే, రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా రిచ్ అవుతారు. కానీ పోర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళైనా వాళ్ళు కూడా డబ్బు పోగొట్టుకుంటారు. సో ఇందులో ఒక రీసెర్చ్ చెప్పారు. ఏమనంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నంత డబ్బు అంతా మీరందరిది నేను తీసుకున్నాను అనుకోండి. ఇమాజిన్ ఆల్ ఎవ్రీథింగ్ నేను తీసుకొని మనందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాను. ఇప్పుడు నాతో ఎంతమంది ఉన్నారు? 100 సమ్ మెంబర్స్ విల్ బి దేర్. 179 ఉన్నారు. అందరికి నేను ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేశాను. చేసిన తర్వాత మనం ఒక 3 ఏళ్ల తర్వాత 3 years తర్వాత ఎవరైతే ఈ రోజు ధనవంతులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర మళ్ళీ ఎక్కువగా డబ్బు ఉంటుంది, ఎవరైతే ఈ రోజు డబ్బు లేకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర లేకుండా ఉంటుంది అనేసి చెప్తున్నారు సైన్స్ లో. అది ఎందుకు అలా? సో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ అ మైండ్ సెట్ టువర్డ్స్ మనీ. మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు మనీ ఎలా వర్క్ చేస్తుంది, ఫైనాన్షియల్ లిటరసీ అనేది టు బి వెరీ సాడ్ పార్ట్ ఇన్ ఇండియా దట్ మనకు స్కూల్లో ఎప్పుడు నేర్పించారు. ఓకే, మనీని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ వేర్ టు పుట్ ఇన్ ద మనీ, వేర్ టు గ్రో, హౌ మనీ టు వర్క్ ఫర్ యూ, అంటే డబ్బు మీకు పనిచేసేలాగా ఎలా చేసుకోవాలి, అండ్ హౌ టు హ్యావ్ దట్ ప్యాసివ్ ఇన్కమ్. నెల నెల పని చేయకుండా కూడా కొంత డబ్బు మన అకౌంట్ లో వచ్చేటట్టుగా ఎలా చేసుకోవాలి. సో ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి మనీ టాపిక్స్ అసలు ఎప్పుడు ఎవ్వరు మనకి ఎక్స్ప్లెయిన్ చేయరు. బట్ ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు లెర్న్ అబౌట్ ఫైనాన్షియల్ లిటరసీ. ఓకే, అందరూ మగవాళ్ళే నేర్చుకోవాలి, ఆడవాళ్ళు నేర్చుకోకూడదు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటారు. ఆడవాళ్ళు అయ్యో ఇదంతా నాకు తెలియదు, మా ఆయననే అడుగుతాను. అబ్బో 10,000 నేను అడగను, నేను మా ఆయనని అడుగుతాను. అన్నిటినీ మీ ఆయనని, మీ నాన్నని అందరి మీద డిపెండ్ అయితే మీరు ఎప్పుడు సెల్ఫ్ గా రిలయంట్ ఉంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ అండ్ మెన్ బోత్ టు హ్యావ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఎస్, ఇఫ్ యూ యాక్సెప్ట్ మీ ఫీల్ లైక్ ఎఫ్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ మనీ. మనీ గురించి తెలుసుకోండి అండ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ మనీ అని చెప్తాను. ఓకే, నెవర్ హ్యావ్ ఎనీ నెగటివ్ కాన్సెప్ట్ అబౌట్ మనీ. చాలా మందికి డబ్బు గురించి నెగటివ్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు చెడ్డది, డబ్బు వస్తే రిలేషన్షిప్స్ పాడవుతాయి, డబ్బు పెరిగినా కొద్ది అహంకారం పెరుగుతుంది, డబ్బు ఇంకా ఏమనుకుంటాం మనం డబ్బు గురించి? మీరు కూడా చెప్పండి, మీకు ఏమైనా థాట్స్ ఉంటే. ఓకే, సో డెఫినెట్ గా మనకు అలాంటి నెగటివ్ థాట్స్ ఉన్నప్పుడు యూ కెన్ నెవర్ ఎవర్ అట్రాక్ట్ మనీ ఇన్ యువర్ లైఫ్. కొంతమంది గొప్పగా చెప్తారు, పొద్దున్న నుంచి రాత్రి దాకా పనిచేసేది ఆ డబ్బు గురించి. అవునా కదా? పొద్దున్న 8 ఇంట్లో నుంచి వెళ్ళి రాత్రి 5:30, 6 దాకా డబ్బు గురించే కదా మనం మన టైం అంతా కేటాయించి పనిచేస్తున్నాం. తీరా లాస్ట్కి వచ్చేసరికి డబ్బు కాదురా ఇంపార్టెంట్ మనకి అని అనేస్తాం. ఓకే, సో
ఇప్పుడు ఆలోచించండి ఏది ఇంపార్టెంట్. ఓకే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్. సో, మనీని ఎప్పుడు నెగెటివ్‌గా అనుకోకూడదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు మన పెద్దలు చెప్తారు, "వచ్చే లక్ష్మిని చేతిలో హ్యాపీగా తీసుకో. ఓకే. లక్ష్మిని కళ్ళకద్దుకొని తీసుకో." ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు. కానీ మనం అవన్నీ పట్టించుకోము. అవునా కాదా? ఓకే. ఏదోలే వీళ్ళ చాదస్తం అని అనుకుంటాం. బట్ యాక్చువల్లీ దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఇన్ జపాన్. ఇప్పుడు జపానీస్ వాళ్ళు చేస్తున్నారంటే అప్పుడు మనం చేస్తాం. ఓకే. ఎవరో బయటూరు వాళ్ళు చేస్తున్నారంటే నమ్ముతాం. యాక్చువల్‌గా చెప్పాలంటే జపాన్‌లో కాన్సెప్ట్ ఉంది ఆరిగాటో మనీ. ఈ మధ్య ఇండియాలో చాలా పాపులర్‌గా దీన్ని తీసుకొచ్చి ఒక ప్రోగ్రామే కండక్ట్ చేసుకుంటున్నారు. ఆరిగాటో మనీ, ఆరిగాటో వాళ్ళనెందుకు అడుక్కొని తెచ్చుకోవాలి? మన దగ్గర మన దగ్గర కల్చర్‌లో లేదా? లక్ష్మిని కళ్ళకద్దుకొని తీసుకోమని చెప్పేది లేదా? డెఫినెట్‌గా ఉంది. మనం మన కల్చర్‌లోనే ఫాలో కావచ్చు. ప్రతి ఒక్కరు ఎప్పుడైనా మీ చేతికి డబ్బిస్తున్నారనుకోండి, మనస్ఫూర్తిగా మనసులో కృతజ్ఞతలు చెప్పుకోండి. సెకండ్ థింగ్ మీరు ఎప్పుడు డబ్బు ఖర్చు పెడుతున్నా, ఈ రోజు మీ దగ్గర ఉంది గాబట్టే నేను ఖర్చు పెట్టగలుగుతున్నానని సంతోషంగా ఖర్చు పెట్టండి. అండ్ ఇంకోటేంటంటే అకౌంట్‌లో నుంచి డబ్బు ఖర్చయితుందనుకో ఇమ్మీడియేట్‌గా కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చేస్తది. అయ్యయ్యో! ఇంతమందికి ఇంత ఖర్చయిపోతుంది, ఇంత ఖర్చయిపోతుంది అని టెన్షన్ అవుతాం. సో, టెన్షన్ పడకండి. యూ హావ్ మనీ మనీ ఈజ్ ఆల్వేస్ అ సర్క్యులేటింగ్ ఎనర్జీ. ఎప్పుడు ఒక దగ్గర ఉండదది. అది వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ మనీ. ఓకే. సో, ఖర్చు పెట్టేటప్పుడు సంతోషంగా ఖర్చు పెట్టండి. తీసుకునేటప్పుడు వచ్చే మనీ నా దగ్గర హ్యాపీగా తీసుకోండి. ఖర్చు పెట్టేటప్పుడు అదొక 10 టైమ్స్ అయి, 20 టైమ్స్ అయి లేదా వేల టైమ్స్ అయిపోయి మీ దగ్గరికి రిటర్న్ వస్తది అని అనుకోండి. అదే డబ్బు. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ థాట్. దీన్నే జపానీస్ వాళ్ళు కొత్ వాళ్ళ పద్ధతిలో ఆరిగాటో అని అంటారు. ఆరిగాటో అంటే ఏంటి? కృతజ్ఞతలు చెప్పడం అన్నమాట. డబ్బుకి కృతజ్ఞతలు చెప్పడం. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ డబ్బు పట్ల గౌరవం. ట్రై టు రెస్పెక్ట్ మనీ. ఎప్పుడు మనీ చిన్న డబ్బు, పెద్ద డబ్బు అని కాదు. ఓకే. మీకు ఒక అమౌంట్ వస్తున్నప్పుడు, ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉన్నప్పుడు డోంట్ లూజ్ దట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఆ ఇన్‌కమ్‌ని వదులుకోకండి టక్కున. అన్‌లెస్ అదర్‌వైజ్ యూ హావ్ 10 టైమ్స్ బెటర్ ఇన్ ద అదర్ ప్లేస్. ఓకే. ఎప్పుడైనా సరే నెవర్ సే నో ఫర్ మనీ టు వర్క్ ఫర్ మనీ. హౌ మెనీ ఆర్ రెడీ టు వర్క్ ఫర్ మనీ? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వర్క్ ఫర్ మనీ. కష్టపడడం కూడా ఇంపార్టెంటే, పని కూడా ఇంపార్టెంటే. కానీ కష్టపడితేనే డబ్బొస్తదన్న కాన్సెప్ట్ నెగెటివ్ థాట్. ఎందుకంటే చాలా మందికి కూర్చున్న దగ్గర డబ్బులు ఈజీగా సంపాదిస్తున్నారు. అందరు కష్టపడుతూ సంపాదిస్తున్నారా చెప్పండి? లేదు. ఓకే. ఇట్ షుడ్ యూ హావ్ టు థింక్ ద వేస్ టు ఎర్న్ మనీ. ఓకే. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ నేను నా క్లయింట్స్‌కి ఎప్పుడు నా మనీ మ్యాగ్నెట్ బ్లూ ప్రింట్ ప్రోగ్రామ్‌లో కూడా చెప్తాను. ఆల్వేస్ థింక్ అబౌట్ ఎ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ మనీ. అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. రెండో రకంగా మనం ఎలా డబ్బులు సంపాదించొచ్చు. మే నాట్ ఇమ్మీడియేట్‌లీ ఇప్పుడే లేదు. కానీ ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే అట్‌లీస్ట్ ఒక 6 నెలలకో, సంవత్సరానికో మీరొక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోవచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ముఖ్యంగా ఉద్యోగస్తులు. మనం ఏమనుకుంటామంటే జాబ్ హోల్డర్స్ అబ్బా! జాబ్ ఉందిలే ఇంకేంటి అనుకుంటాం. కానీ ఇవాళ రేపు ప్రైవేట్ జాబ్‌లు ఉన్నవి తెలీదు, ఊడేవి తెలీదు. ఏ టైంలో ఏ జాబ్ పోతుందో కూడా మనం చెప్పలేం. సో, యూ ఆర్ ఓన్లీ వన్ స్టెప్ అవే ఫ్రమ్ ద పావర్టీ అన్నారు. వెన్ యూ రిలై ఆన్ ఓన్లీ వన్ జాబ్. ఒకటే ఉద్యోగం చేస్తా, ఆ ఒక్క ఉద్యోగం నుంచే డబ్బు సంపాదిస్తా అని అనుకుంటే మాత్రం యూ ఆర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ పావర్టీ అని చెప్పారు. బుక్స్ లో రాశారు. ఓకే. హ్యాపీ మనీ పాకెట్స్ బుక్స్ లో. సో ఏంటంటే ఆల్వేస్ ట్రై టు థింక్ ఆఫ్ సెకండ్ సోర్స్. ఇంకొక రకంగా మనం ఎలా డబ్బు సంపాదించవచ్చు. ఓకే. అండ్ ఆల్వేస్ ఎంకరేజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు ఎర్న్ మనీ. మీరెంత సంపాదిస్తున్నాను కాదు. నేను చేస్తున్నాను కదా నా భార్య ఎందుకు చేయాలి? ఇంట్లో కూర్చోమని చెప్తాను అని అలా కాదు. వెదర్ షీ ఎర్న్స్ 5,000, 2,000, 10,000 మీరు 5,00,000 సంపాదించినా పర్వాలేదు. ఆమె 20,000 సంపాదించినా పర్వాలేదు. ఓకే. బట్ యూ ఎంకరేజ్ హర్ టు ఎర్న్ మనీ. ఎప్పుడు ఎంకరేజ్ చేయండి. నేను నాకు తెలిసిన నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఓకే. షీ వాస్ స్టడీయింగ్ పీజీ విత్ మీ. తను నాతో పాటు తను కూడా అనాటమీ పీజీ చేస్తూ ఉండేది. ఆమె హస్బెండ్ వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఎక్కడ తెలుసా? మన సత్యం కంప్యూటర్స్ ఉండే కదా! అందులో ఒక పెద్ద పోస్ట్‌లో ఉన్నారు. 2,00,000 అప్పట్లోనే అంటే ఆల్‌మోస్ట్ ఒక 20 ఇయర్స్, 15, 20 ఇయర్స్ బిఫోర్ అనుకుంటా. 15 ఇయర్స్ బిఫోర్. అప్పట్లోనే ఆయనకి 2.5 లాక్స్ పైన సాలరీ వచ్చేది. ఓకే. ఆమెని మొత్తం చులకన చేసేవాడు. "నువ్వేం చేస్తావులే, నువ్వు చదివినప్పుడు గదా! నువ్వు చేసినప్పుడు గదా! నువ్వు చేసి వెలగబెట్టినట్టే ఉందిలే" అన్నట్టుగా.
ఆమెను అస్సలు పట్టించుకోలేదు. ఆమెకి విలువ ఇవ్వలేదు. వాల్యూ ఇయ్యలేదు. ఓకే. తీరా నేను పీజీ కంప్లీట్ అయ్యి ఒక 2 ఏళ్ల తర్వాత నాకొకసారి ఫోను చేసింది. ఫోను చేసిన తర్వాత "రజిత ఏదైనా క్లర్క్ లాంటి జాబ్ ఉంటే చెప్పు మీ కాలేజ్ దగ్గర" అని. క్లర్క్ లాంటి జాబ్ ఇక్కడెక్కడ వెతకాలి అని అందుకే అనంటే, లేదే మా ఆయనకి సత్యం కంప్యూటర్స్‌లో జాబ్ పోయింది. ఓకే. తనకి జాబ్ పోయింది. తనకెక్కడ మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం దొరకలేదు. అది దొరకక ఆయన డిప్రెషన్‌కెళ్ళిపోతున్నారు. అండ్ ఇంట్లో ఆ కోపాన్నంతా మా బాబు పైన, మా పాప పైన చూపిస్తున్నారు. బాబుని మొన్న ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. నా దగ్గర డబ్బులు లేక మా పాపని నేను ఎల్‌కేజీలో అడ్మిషన్ గూడా తీసుకోలేదు అని జెప్పింది. నాకెంత బాధనిపిచ్చిందో. ఓకే. అండ్ ఇప్పుడు నేనే ఎర్న్ జేస్తున్నాను. నేను ఎర్న్ చేసిన దాంతోనే ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు నేనే మెడికల్ కాలేజ్‌లో చిన్నగా జాయిన్ అయ్యాను ఈ మధ్య అని చెప్పింది. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇంట్లో అందరూ వర్క్ చేయడం ఇంపార్టెంటా? కాదా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్‌వేస్ రెస్పెక్ట్ మ్యూచువల్. తను ఎంత తెస్తుందని కాదు. ఆడైనా, మగ అయినా సరే. ఒక్కొక్కసారి కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ సంపాదిస్తుండొచ్చు. మగవాళ్ళు తక్కువ సంపాదనిస్తుండొచ్చు. అందులో తప్పే లేదు. ఓకే. బట్ ట్రై టు ఎంకరేజ్ ఈచ్ అదర్. ఇంత అంత అని కాదు. ఎంకరేజ్ ఈచ్ అదర్ టు ఎర్న్ మనీ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. మీరు డబ్బులు బయటికెళ్ళి ఎర్న్ చేయాలంటే. అదొక్కటి. అండ్ ఇంకోటేంటంటే ఆల్వేస్ థింక్ ద సెకండ్ సోర్స్ ఏంటంటే మీరు ఉన్నతో పాటు ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు ఫ్రీగా ఉంటారు రోజుల్లో. ఆ ఫ్రీ టైమ్‌ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒకప్పటి రోజులు పోయాయండి. ఇప్పుడు 14 సంవత్సరాల పిల్లలు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. అప్పటి జనరేషన్ వేరు. మన జనరేషన్ వేరు. నేను 90స్ జనరేషన్. 80స్, 90 ఆ జనరేషన్ వేరు. ఇప్పుడున్న జనరేషన్ వేరు. ఇప్పుడు 14, 15 ఇయర్స్‌కే దే స్టార్టెడ్ ఎర్నింగ్. దే ఆర్ హావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు ఆలోచిస్తున్నారు అసలు ఏమున్నాయి ఆపర్చునిటీలు చాలా ఉన్నాయి. ఓకే. ఈ కామర్స్ ఉందండి. ఈ కామర్స్ ఇస్ ఆన్‌లైన్ షిప్పింగ్ అన్నమాట. ఆన్‌లైన్‌లో మీరు అమెజాన్‌తో టై అప్ అయ్యి, మీరు ఒక ప్రొడక్ట్‌ని మీ దగ్గరికి రాకుండానే అమ్ముకోవచ్చు. ఓకే. అలా ఒక వ్యక్తి ఉన్నారు. సెల్ ఫోన్ కవర్లు అమ్ముతాడు. ఓకే. సెల్ ఫోన్ కవర్లు అమ్ముతాడు. నెలకి ఎంత ఎర్న్ చేస్తారో గెస్ చేయండి చూద్దాం. జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. సెల్ ఫోన్‌లు కవర్లు అమెజాన్‌లో అమ్ముకునే వ్యక్తి హోల్‌సేల్‌గా అమెజాన్ నుంచే కొని మళ్ళీ అమెజాన్‌లోనే అమ్ముతారు. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ ఈ కామర్స్. ఎంత ఎర్న్ చేస్తారో చెప్పండి చూద్దాం. చూద్దామే ఎవరైనా టైప్ చేసారో చూస్తాను. 2,30,000 ఓహ్! రాజస్థాన్ నరసింహ 30,000 25 లాక్స్ హి ఎర్న్స్ పర్ మంత్. 25,00,000 సంపాదిస్తున్నాడు ఆయన నెలకి. ఏం అమ్మడు కవర్లు. ఓకే. ఫోన్ కవర్లు అమ్ముతాడు. మళ్ళీ ఎక్కడి నుంచి అమెజాన్ నుంచే కొంటాడు. ఓకే. దేర్ ఈస్ ఎ సైట్ కాల్డ్ alibaba.com మీరందరూ వినే ఉంటారు. చైనీస్ ప్రొడక్ట్స్ అమ్ముతారు బల్క్‌గా. సో అక్కడి నుంచి చాలా మంది తీసుకొని దే డు డ్రాప్ షిప్పింగ్. ఓకే. డ్రాప్ షిప్పింగ్‌లో ఆ ప్రొడక్ట్స్‌ని అమ్ముతారు. ఓకే. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. వెబ్‌సైట్ క్రియేట్ చేయడం, ల్యాండింగ్ పేజ్ తయారు చేయడం, డిజిటల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే. అండ్ ఈవెన్ లెర్నింగ్ ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం. మీరు కంప్యూటర్ వ్యక్తి అయితే, మీరు బిజినెస్ పరంగా అయితే యూ కెన్ థింక్ అబౌట్ స్టార్టింగ్ సైడ్ బై రియల్ ఎస్టేట్ పార్ట్నర్‌షిప్ విత్ అదర్స్. రియల్ ఎస్టేట్‌గా మీరు అందులో ట్రై చేయొచ్చు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ మనీ. ఓకే. ఓన్లీ థింగ్ ఈస్ మీరు మనసు పెట్టాలి. మీరు ఆలోచించడం స్టార్ట్ చేయాలి. దాని వైపు మీరు డైలీ ఏదో ఒకటి మీరు రాయాలి. మీరు రాసి ఇది నేను చేద్దాము, ట్రై చేద్దాము అని పుట్ ఎ స్టెప్ ఫార్వర్డ్ అండ్ సీ వాట్ యూ క్యాన్ డూ ఇట్. ఓకే. అందుకే చెప్పాను. మీరు 3 ఏళ్ల తర్వాత లైఫ్ మీరు ఇప్పుడే ఊహించుకొని ఆలోచించండి అని. ఆ లైఫ్ స్టైల్ కావాలంటే మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలి అని ఆలోచించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దట్స్ హౌ యూ కెన్ జనరేట్ పాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. స్టాక్ మార్కెటింగ్, ట్రేడింగ్ ఏది తప్పు కాదు. అన్నీ నేర్చుకోవాలి. కానీ అతిగా దేంట్లో వెళ్లి దేన్ని మీరు మోసపోకూడదు. ఉన్న ఉద్యోగాన్ని వెంటనే మానేయకూడదు. ఓకే. చాలా మంది ఈ కోచ్ ప్రభావం నేను చెప్తున్నాను. నాతో పాటు కోచ్ అయిన వాళ్ళు చాలా మంది వెంటనే నాకు బానే ఉంది ఇందులో కోచింగ్‌లో అని చెప్పి వెంటనే మంచి మంచి బ్యాంక్ జాబ్స్ అన్నిటిని వదులుకున్నారు. ట్రై చేయడంలో తప్పులేదు. కానీ వెంటనే అంత తొందరపడి జాబ్ వదులుకోవడం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఓకే. ఒకటొస్తుందని చెప్పి వెంటనే ఉన్నదానికి గౌరవం ఇవ్వకుండా వదులుకోకూడదు. అది చిన్న డబ్బైనా సరే నెలకి 20,000 రెగ్యులర్‌గా వచ్చే డబ్బుంటే గనక దాన్ని పట్టుకోండి. ఓకే. డోంట్ అలౌ ఇట్ టు గో అవే. పర్వాలేదు. ఒక అరగంట ఎక్కువ పని చేస్తే అరిగిపోతామా? ఒక గంట పని చేస్తే అరిగిపోతామా? ఫర్ యువర్ కంఫర్ట్ లైఫే కదా! ఓకే. హావ్ మనీ మైండ్ సెట్. రాబర్ట్ కియోసాకి చెప్తారెప్పుడు. మేక్ మనీ టు వర్క్
యూ డోంట్ రన్ బిహైండ్ మనీ. డబ్బుని మీకు పనిచేసేలాగా చేసుకోవాలి. మీరు డబ్బు వెంట పరిగెత్తకూడదు. వన్స్ యూ చేంజ్ దిస్ మనీ కాన్సెప్ట్, మీరే చూస్తారు మీ మైండ్ సెట్ మారుతుంది. డబ్బు పట్ల ఉండే మీ రిలేషన్షిప్ మారుతుంది, మీ ఆలోచన మారుతుంది. నేను నిన్న సింపుల్ గా ఒకటి చెప్పాను, మీ అందరికి గుర్తుందో లేదో మళ్ళొకసారి చెప్తాను. అది చెప్పాలంటే ప్లీజ్ ఆన్ యువర్ కెమెరాస్. ఎవరైతే ఆఫ్టర్నూన్ నిద్రపోతూ సెషన్ వింటున్నారో వారు లేచి కూర్చొని కెమెరాలు ఆన్ చేసుకోండి. సూపర్ సవిత, సుజాత, అమలారెడ్డి, సూపర్ సునీత గారు. ఓ సునీత ప్లాటినం మెంబర్, సో స్వీట్ ఆఫ్ యూ డియర్. చక్కగా నవ్వుతున్నారు ఇవాళ. నాకు ఇలా నవ్వుతూ సునీత కనబడాలి రోజు సెషన్ లో. జయలక్ష్మి సూపర్ మా, ధనలక్ష్మి, అందరు చక్కగా ఉన్నారు. కాస్త ఆన్ చేసుకోవచ్చు కదా. ఓకే, నిన్న ఏం చెప్పాను నేను, 6 జతలు బట్టలు ఉతుక్కోవడం ఈజీయా, 6 కోట్లు నెలకు కాదు రోజుకి సంపాదించడం ఈజీయా అంటే మనం అందరం ఏం చెప్తాం చెప్పండి? అందరు మొదటి వారికి టిక్కు పెట్టుకుంటాం, ఏముందిలే 6 జత బట్టలు ఉతికితే పని అయిపోతుంది అనేసి. 6 కోట్ల ఎక్కడి నుంచి తెస్తామో అనుకుంటాం. కానీ అదే మనం అంబానీని అడిగితే ఆయనకి 6 జత బట్టలు ఉతకడం అనేది చాలా కష్టమైన పని అనిపిస్తుంది. 6 కోట్లు సంపాదించడం కష్టమైన పని అనిపించదు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ హిజ్ మైండ్ సెట్. సో మీ మైండ్ సెట్ మారితే మీ సబ్ కాన్షియస్ లెవెల్లో మారాలి. ఇప్పుడు అంబానీ ఈజీగా అనుకుంటాడా లేదా? సబ్ కాన్షియస్ లెవెల్లోనే అనుకుంటాడు, నెలకి నేను రోజుకి 6 కోట్లు సంపాదించగలుగుతాను అన్న ధైర్యం ఆయనకుంది. మనకు ఆ ధైర్యం ఉందా? డెఫినెట్ గా లేదు. ఓకే, మనకి ఎంతవరకు మనకి ఆ ధైర్యం ఉంటుందో, ఎంతవరకు మీ సబ్ కాన్షియస్ లో నమ్మకం ఉంటుందో అంత డబ్బు మన లైఫ్ లో మనం అట్రాక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ సింపుల్ యాజ్ దట్. ఇట్ ఈస్ హౌ యూ హ్యాండిల్ మనీ, హౌ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ మనీ. మనం డబ్బు కావాలనుకుంటాం, కానీ డబ్బు వస్తే ఏం చేయాలో కూడా ఆలోచించండి. డబ్బు వస్తే ఏం చేస్తారన్న విషయం ఆలోచించండి. ఇట్స్ నాట్ హౌ మచ్ యూ వాంట్, ఇట్ ఈస్ వాట్ యూ విల్ డూ విత్ దట్ మనీ. ఓకే, నేను ఒక సింపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్, ఇది నేను సుమన్ టీవీలో ఒకసారి చెప్పాను, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే మీరు డబ్బుని అట్రాక్ట్ చేసుకోవాలంటే, ఓకే, ఇమాజిన్ మీరు ఒక లాటరీకి టికెట్ వేశారు. ఓకే, ₹1,00,00,000, 1 crore. అండ్ వెంటనే మీకు నెక్స్ట్ డే ఫోన్ కాల్ వచ్చింది, మీకు 1 crore లాటరీ వచ్చేసిందండి, కంగ్రాచులేషన్స్ అని చెప్పేశారు. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కానీ ఒకటే ఏంటంటే మీ అకౌంట్ లో పడడానికి మాకు 10 రోజులు టైం పడుతుందండి అని చెప్పారు. ఒక 10 days టైం పడుతుంది, కానీ కన్ఫర్మ్ అయిపోయింది, మీకు 1 crore వచ్చిందని కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఎలా ఆలోచిస్తారు? మీ అకౌంట్ లో 10 రోజుల తర్వాత ₹1,00,00,000 వస్తాయి. ఒక 10 days తర్వాత 1 crore అమౌంట్ ఈస్ దేర్ ఇన్ యువర్ అకౌంట్. మీరు ఇప్పటి నుంచి ఈ 10 రోజులు మీరు ఎలా గడుపుతారు? ఎంతో సంతోషంగా గడుపుతారు. నాకు వచ్చేసింది, ఎస్ ఐ గాట్ ఇట్ కదా. యు ఫీల్ సో థ్రిల్, యు ఫీల్ సో హ్యాపీ. ఇప్పుడు ఆ 1 కోటిని ఏం చేయాలో ప్లాన్ వేసుకుంటారు, అవునా కదా? ఆ కోటితో ఇల్లు కొందామా, లేకపోతే ఆ కోటితోటి ఒక కార్ కొందాము, ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామా, లేదా కొంత అమౌంట్ మనం ఎఫ్డీలో వేసుకుందామా? ఎఫ్డీలో వేస్తే అసలుకి రాదండి, వేయకండి, అసలు వేస్ట్ నన్ను అడిగితే. ఓకే, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దామా? ఓకే, కొంతవరకు మనం స్టాక్ మార్కెటింగ్ నేర్చుకొని అందులో వేద్దామా? ఇలాంటి ఆలోచనలు మీకు అప్పుడు వస్తాయి. అప్పటిదాకా మీకు రావు. ఎందుకు? మీకు ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 లేదు కాబట్టి. మేనిఫెస్టేషన్ ఏంటో తెలుసా? ఆ 10 రోజులు ఎలా గడుపుతున్నారో, ఎలా అయితే ఆ ₹1,00,00,000 వస్తాయని నమ్మి మీరు ఆ 10 రోజులు గడుపుతున్నారో, ఆ 10 రోజులే మేనిఫెస్టేషన్. మీకు ఇప్పుడు అర్థమైందా? ఆ 10 days హౌ యూ స్పెండ్ ఫర్ దట్ అమౌంట్. ఆల్రెడీ వచ్చింది అన్న నమ్మకం మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఏ మైండ్ సెట్ తో ఉంటారు, ఏమేమి ఆలోచిస్తారు, ఆ ఆలోచించడమే మేనిఫెస్టేషన్. సో ఇట్ ఈస్ మేకింగ్ యువర్ న్యూ రియాలిటీ ఫెమిలియర్ టు యువర్ బ్రెయిన్. అంటే మీ లైఫ్ లో అది ఆల్రెడీ జరిగింది, జరిగిపోతుంది, ఇంకా నాకు అయిపోయింది, నాకు ఇచ్చేసాడు దేవుడు అన్న నమ్మకం మీ బ్రెయిన్ కి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మీరు లైఫ్ లో దాన్ని అట్రాక్ట్ చేసుకుంటారు. ఓకే, కొంతమంది అందరూ అంటే నేను అంత బాగానే ఉన్నామంట, పాజిటివ్ గా ఉన్నా, కానీ ఏం జరగట్లేదని అంటారు. ఓకే, సి వన్ థింగ్, యూ విల్ గెట్ వాట్ యు ఆర్ మెంట్ టు డూ. కొన్ని విషయాలు మనకి తెలియదు ఎందుకు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. నేను 100% గ్యారంటీ ఇవ్వలేను, నేను ముందే చెప్తున్నాను. 80% ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, 20% వీ డోంట్ నో. దానికి రీజన్ కూడా నాకు సైంటిఫిక్ గా తెలియదు. మేబీ కర్మ అంటారు, అదంటారు, పూర్వజన్మ అంటారు, ఇంకార్నేషన్ అంటాం, ఏమైనా అనుకోవచ్చు, నాకు దాని గురించి ఐడియా లేదు. బట్ 80% వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లో ఉన్నది ఏంటి? మీ థాట్ ప్రాసెస్, మీ ఆలోచన విధానం, మీ ప్యాటర్న్స్,
మీ బ్రెయిన్ ప్యాటర్న్స్ మార్చుకోండి మనీ వైపు, మీరు డెఫినెట్గా మనీని అట్రాక్ట్ చేసుకుంటారు. సో స్టార్ట్ థింకింగ్ వాట్ యూ విల్ డూ. ఒక ₹1,00,00,000 మీ దగ్గరకు వస్తే ఏం చేసుకుంటారు, అది ఇప్పటి నుంచో కూర్చొని ప్లాన్ వేసుకోండి. అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ మెంటల్లీ టు రెడీ టు రిసీవ్ దట్ అమౌంట్. ఎలా వస్తుందో తెలియదు, బట్ అట్లీస్ట్ యూ పుట్ అండ్ ఫస్ట్ ఎఫర్ట్. ఓకే, దాని గురించి ఒక టెంటేటివ్ ప్లాన్ రాసుకోండి, ఒక స్టెప్స్ రాసుకోండి. ఫస్ట్ స్టెప్ నేను ఇది చేస్తాను. ఎందుకు యూట్యూబ్లో మిలియన్స్ సంపాదించే వాళ్ళు లేరా? ఒక ఆమె నిన్ననే చూసానండి, షీఈస్ గిన్నిస్ బుక్ రికార్డ్ లో ఎక్కింది ఆవిడ చీరని 350 రకాలుగా చీర కట్టిందంట అంతే. దానివల్ల గిన్నిస్ బుక్ రికార్డ్ లో ఉంది. అండ్ అంతేకాకుండా ఆవిడ ఒక సెలబ్రిటీ శారీ డ్రేపర్, అదొక టైటిల్ చూడండి, ఒక పెద్ద ఇంజనీర్ లాగా. శారీ డ్రేపర్, సెలబ్రిటీ శారీ డ్రేపర్. ఓకే, ఆమె కింద చూస్తే ఫేస్బుక్ పేజ్ లో చూస్తే అన్ని ఒక్కొక్క చీరను ఎలా కట్టాలో చెప్తుంది. షీఈస్ నాట్ ఎర్నింగ్ ఇన్ లాక్స్. మీకు తెలుసా, లక్షల్లో సంపాదిస్తారు ఇంట్లో కూర్చున్నాను. ఓకే, ఆ మైండ్ సెట్ ఉండాలి చెయ్యాలి అనేసి, అంతే, వేరే ఏం లేదు. సో స్టార్ట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్. నేను ఏదైతే బాగా చేస్తాను, ఏదైతే ప్రపంచానికి అవసరం, ఏదైతే చాలా డిమాండ్ ఉంది, ఏం చేస్తే నేను డబ్బులు సంపాదిస్తాను. స్టార్ట్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. మీకు ఏదో ఒక చిన్న అవకాశం దొరుకుతుంది. స్టార్ట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్. ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వంట చేసుకొని సంపాదించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఓకే, నేను నవాబ్ కిచెన్ అని ఒక ఆయన్ని ఫాలో అవుతాను, హైదరాబాద్ ఆయననే, ముస్లిం అతను, బాగా చక్కగా వంటలు చేసి చూపిస్తాడు. ఆయన దగ్గర నాకు నచ్చేది ఏంటంటే, నవాబ్ కిచెన్ లో వాళ్ళు చేసిన వంట అంతా పేద పిల్లలకి వాళ్ళకి పనిచేస్తారు చేసిన వెంటనే. సో ఐ రియలీ లవ్ దట్ ఛానల్, అందుకే నేను చెప్తున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో ఆ ఛానల్లో ఆయన ఏ వంట చేస్తాడో ఆ వంటని వెంటనే తీసుకెళ్లి పేద పిల్లలకి అందరికీ పంచి పెట్టేస్తాడు. ఓకే, ఆయన అంటాడు మా ఛానల్ కి సపోర్ట్ చేయండి చాలు, మీరు సబ్స్క్రైబ్ చేయండి చాలు, మీరు తెలియకుండానే ఆయనకి హెల్ప్ చేస్తున్నట్టు. ఓకే, సో ఒక మంచి థాట్ తోటి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆయనకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడు ఆయన ఎర్న్ చేయట్లేదా? డెఫినెట్ గా చేస్తున్నారు. ఓకే, సింపుల్ గా చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎలా పెంచుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ని ఎలా డీల్ చేయాలి అని ఒక ఆయనే నెలకి కోట్లు సంపాదిస్తున్నాడు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ మీద క్లాసెస్ తీసుకుంటారు, నాలాగా కోచింగ్ క్లాసెస్. ఓకే, ఫేస్బుక్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, యాడ్స్ ని ఎలా రన్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ డాక్టర్స్ ఆల్సో, నేను డాక్టర్ వీరు గారిని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, దెర్ ఆర్ మెనీ డాక్టర్స్ అవుట్ దేర్ హు ఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఇస్ దేర్ అ బిగ్ బూన్ ఫర్ టుడేస్ జనరేషన్. చాలా మంది డాక్టర్స్, మా ఆయన కూడా, దే బీ అవే ఫ్రమ్ సోషల్ మీడియా. వాళ్ళు సోషల్ మీడియాని ఎక్కువ పట్టించుకోరు, దాంట్లో ఉండరు. బట్ నేను చెప్తున్నాను, ఇవాళ రేపు అందరు చూస్తారు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో డైలీ. అదేనా పేరు, పళనిస్వామి. ఓకే, ఆయన పేరు ఏమంటారంటే డాక్టర్ పాల్ అంటారు, డాక్టర్ పళనిస్వామి అనేసి, తమిళియన్ డాక్టర్, కాలిఫోర్నియాలో ఉంటారు. మీరు వినే ఉంటారు ఆయనవి. ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా తినాలి, మన గట్టికి ఏది మంచిది అనేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అనమాట. ఆయన ఎంత ఫేమస్ తెలుసా, కాలిఫోర్నియా నుంచి ఇప్పుడు ఇండియాలో కూడా పోడ్కాస్ట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రాక్టీస్ చేసుకోవట్లేదని నాకు డౌటే, ఎంతసేపు ఈ వీడియోలే చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నెలకు అన్ని లక్షలు సంపాదిస్తున్నారు కదా, లక్షలు కాదు కోట్లలో సంపాదిస్తున్నారు. డాక్టర్ సిద్ వారియర్ ఈజ్ ఎ న్యూరాలజిస్ట్. హీ టాక్స్ అబౌట్ బ్రెయిన్ అండ్ బ్రెయిన్ ప్యాటర్న్స్ ఆల్సో బ్యూటిఫుల్లీ. సిద్ వారియర్. ప్రతి ఒక్క ప్రొఫెషన్ లో ఒక ఓపెనింగ్ ఉంది. మీరు ఆలోచించండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు. దట్ ఈస్ అ బూమింగ్ టాపిక్ టుడే. ఓకే, మీరు నేర్చుకొని మీరు వేరే వాళ్ళకి నేర్పించడం, క్లాసెస్ తీసుకోండి, ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. స్టార్ట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్. డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ అ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. రెండో సోర్స్ 100% ఉంటుంది. ఓకే, సో నేను మనీ గురించి, ఐ డెంట్ బ్రింగ్ మై పర్స్ టుడే హియర్. ఓకే, నేను అక్కడెక్కడో పెట్టేశాను. సో పర్స్ ని మెయింటైన్ చేసుకునే పద్ధతి కూడా మనీకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎలాంటి గౌరవం ఇస్తామో పర్స్ అలా ఉంటుందని అంటారు. సో ఆల్వేస్ కీప్ మనీ విత్ రెస్పెక్ట్. డబ్బుని ఎప్పుడు ఫోల్డ్ చేసి పెట్టకండి. డోంట్ క్రంపుల్ ద మనీ. మనీని ఎప్పుడు ఇలా స్ట్రైట్ గా పర్స్ లో పెట్టుకోండి. అండ్ అరేంజ్ మనీ ఇన్ అ రైట్ వే. అంటే పెద్ద నోట్లు ఒకవైపు, తర్వాత చిన్న నోట్లు ఒకవైపు, చేంజ్ మన చిల్లర ఉంటుంది కదా సపరేట్ జిప్ లో అలా పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద మనీ, ఒక దగ్గర మీరు ఒక 2 500 రూపాయల నోట్లో, ఇప్పుడు 2000
రూపాయల నోట్ లేదు కాబట్టి 500 లేకపోతే 1500 500 తీసి పక్కన సపరేట్ కంపార్ట్మెంట్లో పెట్టండి. దాన్ని ఎప్పుడు ఖర్చు పెట్టకండి. నెవర్ స్పెండ్ ద హోల్ అమౌంట్ ఇన్ యువర్ పర్స్. మీ పర్స్ని కంప్లీట్గా ఖాళీ చేయొద్దు. ఎందుకంటే అది ఖాళీ చేస్తే మీకు తెలియదు, మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏమంటుందంటే నీ దగ్గర డబ్బు అయిపోయింది ఇంకా లేదు అంట. ఓకే, ఇది కొత్త కాన్సెప్ట్ కాదు, మన తెలుగు వాళ్ళకి బాగా తెలిసిన కాన్సెప్టే. నేను చెప్పనా? మీరు చెప్తే మీరే నవ్వుతారు. మీ అమ్మమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఇంట్లో సరుకులు అయిపోతే ఏమంటారు చెప్పండి? ఇంట్లో ఉన్న వస్తువులు అయిపోతే ఏమంటారు? వస్తువులు అయిపోయాయి, బియ్యం అయిపోయాయి అని అంటారా? అన్నారు. పొరపాటున కూడా అన్నారు. బియ్యం నిండుకున్నాయి అంటారు. నిండుకోవడం అని అంటాం, అవునా కదా? ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అని చెప్తారు. అంటే ఏంటి? పొరపాటున కూడా అయిపోయింది, ఓవర్ అని అనుకోకూడదు మన మైండ్. అందుకని ఎప్పుడు మీ పర్స్ని పూర్తి ఖాళీ చేయకండి. కొంత మనీని దాంట్లో పెట్టండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ సమ్ మనీ ఆల్వేస్ ఇన్ ద పర్స్. అండ్ ఇంకోటి, చేతిలో డబ్బు ఉంటే యూ ఫీల్ కాన్ఫిడెంట్, మీలో కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్, మీ కార్డ్స్ ఉంటాయి కదా, క్రెడిట్ డెబిట్ కార్డ్స్ అన్నీ ఒక దగ్గర నీట్గా అరేంజ్ చేసుకోండి. అండ్ ఎక్స్పైరీ అయిపోయిన కార్డ్స్, తర్వాత రిసీట్స్, బిల్స్ ఇలాంటివన్నీ మీ పర్స్ నుంచి తీసి బయట పారేయండి. ఓకే, డోంట్ కీప్ ఎనీ కైండ్ ఆఫ్ బిల్స్ ఆర్ రిసీట్స్ ఇన్ యువర్ మనీ పర్స్. ఎస్పెషల్లీ మనీ పెట్టుకునే దగ్గర మీ రిసీట్స్, బిల్స్ అలాంటివి పెట్టుకోకండి. బికాజ్ రిసీట్స్, బిల్స్ అంటే దట్ ఈస్ సమ్ నెగటివ్ థింగ్, రైట్? మనం బిల్లులు కట్టాలి అన్నట్టు. సో అందుకని. సో హౌ మెనీ ఆర్ రెడీ టు కీప్ యువర్ పర్స్ లైక్ దిస్? ఎంతమంది రెడీగా ఇలాగే పెట్టుకుంటారు? టైప్ పి ఇన్ ద చాట్ బాక్స్. అండ్ ఎస్, ఎంతమందికి మనీ టెక్నిక్ 100% వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళంతా కెమెరాలు ఆన్ చేసుకోండి. సూపర్. అపర్ణ, విజయ, మయూరి, ఎస్ రమణ, రాజీ, ఎస్ సౌజన్య గారు, ధనలక్ష్మి, సూపర్. ఓకే, సో నేను మనీ మేనిఫెస్టేషన్, వాటర్ మేనిఫెస్టేషన్ చేసి ఎలా మనీని అట్రాక్ట్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. నిన్న వాటర్ చెప్పారు కదా మేడం, అవును, అది చేశాను మేడం. నిన్న యాక్చువల్ నా అకౌంట్ అయితే ఒక 1000 ఉంటాయి మేడం యాక్చువల్ ఫ్యాక్ట్ గా. అయితే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక 5 minutes ముందు నాకు రావాల్సిన లోన్ 3,96,000 వచ్చింది మేడం. టోటల్ ఫిగర్ 4,08,000 స్టార్ట్ ఫోన్ చేస్తే అదే మేడం. నేను 7,500 ఇచ్చి జాయిన్ అవుదాం అనుకున్నాను మేడం 1 month కి. ఓకే, బెస్ట్ విషెస్ అండి. ఓకే, అహ్మద్ ఉనిసా, చాలా రోజుల తర్వాత కమోన్, మీరు 5 days బూట్ క్యాంప్ జాయిన్ అయ్యారు కదా? అవును మేడం, అది ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని లాస్ట్ లో హ్యాండ్ రైస్ చేశాను మేడం. అందరూ దాంట్లో బర్నింగ్ బౌల్ ఎగ్జామ్ మీరు ఒకటి చెప్పారు కదా మేడం, దాంట్లో నా డెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకొని ఆ బర్నింగ్ బౌల్ అనేది నేను జస్ట్ క్యాజువల్ గా చేశాను. యాక్చువల్ నేను లాస్ట్ మంత్ అటెండ్ అయ్యాను, రంజాన్ టైంలో అన్ని కూడా మీతో చెప్పాను, రికార్డింగ్స్ కూడా అడిగాను, మీరు పంపించారు. యాక్చువల్ అది ఆ రోజు నేను ఊర్లోనే ఉన్నాను అనమాట. అంటే ఫెస్టివల్ నెక్స్ట్ డే మీరు చెప్పారు అనమాట. అది నేను జస్ట్ అలాగే కూర్చొని క్యాజువల్ గానే అన్ని రాసుకున్నాను. అంటే పక్కన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితేనే రాసుకొని అవి బర్నింగ్ బౌల్ చేశాక నాకు నేను ఏదైతే అమౌంట్ రాసుకున్నానో 6 lakhs నాకు అదే మంత్ లో బుకింగ్ అయింది మేడం. ఇది అందరు ఉన్నప్పుడు చెప్పాలి కదా, అందరు వెళ్ళిపోయిన తర్వాత కాదు. డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి యాక్చువల్ లాస్ట్ టైం. నో, దిస్ ఇస్ ఎ గ్రేట్ న్యూస్. ఐ లవ్ గుడ్ న్యూసెస్. నాకు మీరు ఇలా సక్సెస్ అయ్యి మీ సక్సెస్ స్టోరీస్ చెప్తుంటే అంతకంటే సంతోషం ఏది లేదండి నాకు. ఓకే, సో హ్యాపీ ఫర్ యూ దట్ యూ గాట్ దట్ 6 lakhs బుకింగ్. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ అది 6 months బ్యాక్ వచ్చిన కస్టమర్ మళ్ళీ వచ్చి బుక్ చేసి ఒక 6 lakhs పేమెంట్ నాకు అదే మంత్ వచ్చింది. చెప్పాలంటే హాఫ్ ఆఫ్ ద డెప్స్ నాకు క్లియర్ అయ్యాయని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ అంటే రిపీటెడ్ గా చేయాలని అనుకుంటున్నాను మేడం. అది ఎక్సర్సైజ్. సో అహ్మద్ ఉనీసా గారు మా ప్లాటినం మెంబర్ అండి. తను ఫస్ట్ ఇలాగే మీలాగా 2 days, అప్పుడు ఇదే 2 days నేను 5 days కండక్ట్ చేసేదాన్ని. రోజు 1 గంట టైం, 1 hour, 1.5 hour. అంటే ఇంత కంటెంట్ ఉండేది కాదు, కానీ 5 days అని ఉండేది. ఇప్పుడు నేను అదే 2 days మార్నింగ్ టు ఈవినింగ్ చెప్తున్నాను. ఇది కూడా లాస్ట్ సెషన్, 2 days నేను మళ్ళీ చెప్పాను. సో వీఆర్ చేంజింగ్ ద కరిక్యులం అని చెప్పాను. సో ఆవిడ షీ మేనిఫెస్టెడ్ హర్ డాటర్స్ ఎండిఎస్ సీట్ కూడా, అంటే ఎండిఎస్ సీట్ రావడానికి కూడా మేనిఫెస్ట్ చేశారు. అండ్ షీ డిడ్ ఇట్. అండ్ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ అట్ హర్ బిజినెస్ ఆల్సో. తన బిజినెస్ కూడా బాగా చేస్తున్నారు. అండ్ షీఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ అవర్ ప్లాటినం మెంబర్షిప్స్. సో యా, సో కమింగ్ టు అవర్ వాటర్. ఓకే,
భూమి పైన 70% వాటర్ మనకు అందరికీ తెలుసు. ఓకే, భూమికి చంద్రుడికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుందని మనకు తెలుసు. ఎప్పుడైతే చంద్రుడు ఫుల్ మూన్ లో ఉంటారో అప్పుడు వాటర్ కెరటాలు పైకి ఎక్కిస్తాయని తెలుసు. ఓకే, సో వాటర్ మేనిఫెస్టేషన్ కి బెస్ట్ డే ఏంటంటే ఫుల్ మూన్ డే అన్నమాట. ఫుల్ మూన్ డే రోజు ఏమవుతుందంటే మన బాడీలో కూడా 70% వాటరే ఉంది. మీరు గమనిస్తే భూమి పైనే కాదు మన పైన కూడా మన లోపల కూడా. సో అవర్ వాటర్ ఆల్సో గ్రావిటేట్స్ టువర్డ్స్ మూన్. అందుకే ఈ సోలార్ సిస్టమ్ లో అప్పటి దాంట్లో ఆస్ట్రానమీలో దే కీప్ సేయింగ్ దట్ హౌ ప్లానెట్స్ ఎఫెక్ట్ అస్ అని అంతా. కానీ సింపుల్ థింగ్ ఏంటంటే మనకి తెలిసిన సైన్స్ మన భూమి మీద ఉన్న నీళ్లు ఫుల్ మూన్ రోజు ఎలా అయితే పైకి ఎగుస్తాయో మన బాడీలో ఉన్న బ్లడ్ కూడా, మన బాడీలో ఉన్న సిఎస్ఎఫ్ కూడా, వాటర్ కూడా ఇట్ గ్రావిటేట్స్ ఆన్ ఫుల్ మూన్ డే. సో వీ విల్ బి సెన్సిటివ్, ఎమోషనల్ గా కొంచెం సెన్సిటివ్ గా ఉంటాము ఆ ఫుల్ మూన్ డే అప్పుడు. అంటే ఆ టైంలో మీరు నిజంగా మనసులో స్ట్రాంగ్ గా ఏదైనా అనుకొని మేనిఫెస్ట్ చేస్తే ఇట్ వర్క్స్ రియలీ వండర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాటర్. అండ్ వాటర్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్లను చూపిస్తాను. ఈయన పేరు డాక్టర్ బర్న్ హెల్మట్ క్రాప్లిన్. ఈయన వాటర్ ని తీసుకొని అంటే ఈయన ఒక వాటర్ దగ్గర పాజిటివ్ గా, ఒక వాటర్ దగ్గర నెగిటివ్ గా అలా చెప్పి ఆ వాటర్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి దాన్ని గమనించారనమాట, ఆ ప్యాటర్న్స్ ని. లేదా వాటర్ ని డ్రై అయిపోయిన తర్వాత ఆ సాల్ట్ మరకలు ఉంటాయి కదా, ఆ సాల్ట్ ప్యాటర్న్స్, ఆ ప్యాటర్న్స్ మీద ఆయన వర్కౌట్ చేశారు. సో ఆయన చూడొచ్చు, ఇది ఫస్ట్ ఇమేజ్ వచ్చి బిఫోర్ ఎమోషన్ అండ్ సెకండ్ ఇమేజ్ ఆఫ్టర్ షాక్ ఎమోషన్. షాక్ అంటే ఒక నెగటివ్ ఎమోషన్, దీనికి ఎలాంటి షేప్ లేదు చూడండి, ఇట్ ఈస్ వెరీ అబ్సర్డ్. అండ్ రెండోది బిఫోర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఆఫ్టర్ స్ట్రాంగ్ ఎమోషన్ ఆఫ్ లవ్. మీకు ఆల్మోస్ట్ లవ్ సింబల్ కనబడుతుంది చూడండి సెంటర్ లో. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వాటర్. వాటర్ రిటైన్స్ ద మెమరీ. ఏంటంటే మనం దానికి ఏం చెప్తున్నామో అది ఆ ఎమోషన్స్ ని అది హోల్డ్ చేసుకుంటుంది అంటున్నారు సైంటిస్టులు. ఎమోషన్సే కాదు, మనం రాసిన పదాలు కూడా వాటి పైన రాస్తే ఆ వాటర్ లో ఆ స్ట్రక్చర్ మారుతుంది అంటారు. ఇట్స్ నాట్ కెమికల్ స్ట్రక్చర్ బట్ ఫిజికల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ పాపులర్ సైంటిస్ట్ మసూరి ఇమటో గారు. ఈయన జపానీస్ సైంటిస్ట్. ఈయన 15 years ఈయన కూడా వాటర్ పైన రీసెర్చ్ చేశారు. ఈయన ఎలా చేశారంటే ఒక రూమ్ లో ఒక టెస్ట్ ట్యూబ్ ఆఫ్ వాటర్, ఇంకో రూమ్ లో కొన్ని టెస్ట్ ట్యూబ్స్ ఆఫ్ వాటర్, అండ్ ఒక రూమ్ లో ఒక మంచి మ్యూజిక్, అఫర్మేషన్, మంచి మాటలు, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మ్యూజిక్, ఇలాంటివన్నీ వేసి ఒక రూమ్ లో, ఇంకో రూమ్ లో అంతా నెగటివ్ అన్నమాట, నెగటివ్ మాటలు, తిట్లు ఇలా అండ్ సౌండ్ క్రియేట్ చేసి ఈ వాటర్ ని ఆయన క్రిస్టలైన్ చేశారు. అంటే హీ మేడ్ ఇట్ హార్డ్, ఐస్ లాగా చేసి ఆ క్రిస్టలైన్ ని అబ్జర్వ్డ్ అండర్ ద మైక్రోస్కోప్. అండ్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసి హీ రియల్లీ గాట్ సర్ప్రైజ్ టు సీ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి వాటర్ కి. సో ఈయన సంగతి ఏమో గాని మన కల్చర్ లో వాటర్ గురించి చెప్పనా, మన పెద్దవాళ్ళందరూ రాత్రి పడుకునే ముందు రాగి చెంబుల్లో నీళ్లు పక్కన పెట్టుకొని పడుకునే వాళ్ళు. ఎంతమందికి తెలుసు? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్, అవునా కదా? అందులో మన పెద్దవాళ్ళు ఎప్పుడు గ్లాసులలో, ఇలాంటి యాంగిల్డ్ గ్లాసులలో నీళ్ళు తాగకపోతుండే. దే యూస్ టు డ్రింక్ ఇన్ చెంబులో నీళ్లు తాగుతారు. ఓకే, ఎందుకంటే ఈ యాంగిల్డ్ గ్లాస్ లో వాటర్ విల్ హ్యాస్ టు టేక్ యాంగిల్, ఒక యాంగిల్ లో షేప్ లో ఉంటుంది. అందులో ఏంటంటే రౌండ్ గా ఉండడం వల్ల వాటర్ సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. ద సర్ఫేస్ ఇస్ స్మూత్. ఓకే, సో ఆ సర్ఫేస్ టెన్షన్ కూడా ఇంపార్టెంట్ అని మన వాళ్ళు నమ్మారు. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ని బయట నుంచి తీసుకొని రాగానే వాళ్ళు తాగకపోయేవారు. మీరు గమనించండి, బయట నుంచి కుండల్లో అప్పుడు బిందెల్లో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకునేవాళ్ళు. ఒక నైట్ అంతా స్టోర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ డే మార్నింగ్ నీళ్ళు తీసుకొని తాగేవాళ్ళు. మీకు గుర్తుంది కదా, మన ఇంట్లో పెద్దవాళ్ళు, మన ఊర్లో వాళ్ళంతా అలాగే చేస్తారు. దే నెవర్ డ్రింక్ వాటర్ ఇమీడియట్లీ. అంతేకాదు, మీరు ఎవరైనా యోగి లేదా ఒక గురువు గారు ఉంటే కదా, మీరు వాటర్ ఎవరు పడితే వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళు తీసుకోరు. గమనించండి. ఓకే, వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చెయ్యరు వాటర్ ని, బికాస్ వాటర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లైఫ్. ఓకే, లైఫ్ ఉంది, దాంట్లో జీవం ఉంది అని నమ్ముతారు. మన హిందూ కల్చర్ లోనే కాదు, ప్రతి కల్చర్ లో వాటర్ కి ఇంపార్టెన్స్ ఉంది. క్రిస్టియన్స్ కూడా బ్యాప్టిజం అని చేస్తారు. ఓకే, మనం హోలీ వాటర్ తీర్థంగా తీసుకుంటాం. సో నీళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎవ్రీ కల్చర్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వాటర్ రీటైన్స్ మెమరీ. దానికి జ్ఞాపక శక్తి ఉంటుంది.
మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే అలాంటి జ్ఞాపక శక్తి దానికి కూడా, అంటే అలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అది హోల్డ్ చేసుకుంటుంది. ఇప్పుడు మన బాడీలో 70% వాటరే కదా, అప్పుడు మీ ఎమోషన్స్ మీ బాడీలో ఉన్న వాటర్ పైన ఎఫెక్ట్ అవుతుందా అవ్వదా? మీరే చెప్పండి. 100% ఇట్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ. మీరు ఎలాంటి ఎమోషన్స్ ఉంటే మీ బాడీలో ఉన్న వాటర్ కూడా ఇట్ టేక్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రక్చర్ అంటున్నారు ఈ సైంటిస్టులు. సో వాట్ మసూరి ఎమోటో ఇస్ సేయింగ్ ఇస్ వాట్ యు రియల్లీ నో ఇస్ పాసిబుల్ ఇన్ యువర్ హార్ట్ ఇస్ పాసిబుల్. వాట్ వి ఇమాజిన్ ఇన్ అవర్ మైండ్స్ బికమ్స్ అవర్ వరల్డ్ అండ్ దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద మెనీ థింగ్స్ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద వాటర్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, దేనైతే ఊహించుకుంటున్నారో అది కూడా వాటర్ ఆ రకంగా మారుతుంది, ఆ రకంగా అది మీకు వచ్చేలాగా చేస్తుంది అని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ మసూరి ఇమోటో గారు అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్. మీరు గూగుల్లో సర్చ్ చేయొచ్చు ఆయన పేరుతో, డెఫినెట్ గా ఆయన ప్యాటర్న్స్ మీకు కనబడతాయి. ఫస్ట్ లో ఉన్న ప్యాటర్న్స్ చూడండి, కృతజ్ఞత భావం. అందుకే సింపుల్, మనకి హోప్ ఉన్న పని ఎందుకు వర్కౌట్ అవుతుంది? అందులో ఏమున్నాయి? 4 ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, 4 కదా మనం అనుకున్నాం మార్నింగ్. ఎందుకు అది మ్యాజికల్ గా వర్క్ అవుతుంది? ఈ 4 అంత పవర్ ఉంది చూడండి. కృతజ్ఞత అని చెప్పినప్పుడు వాటర్ స్ట్రక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా మారిందో. విజ్డమ్, తెలివి ఉన్నప్పుడు వాటర్ స్ట్రక్చర్ ఎలా ఉంది. ట్రూత్, నిజం చెప్పడం, నేవ్ గా ఉండడం. మనం మనసులో ఎప్పుడు కల్మషం లేకుండా ఉండడమే ఒక పెద్ద వైబ్రేషన్ అని నేను చెప్తాను. ద బెస్ట్ వైబ్రేషన్ యూ కెన్ హ్యావ్ ఇస్ ఆథెంటిక్ వైబ్రేషన్. అంటే ఎవరి మీద ఎలాంటి నెగటివ్ ఆలోచనలు లేకుండా, ఎవరి మీద జెలసీ లేకుండా, ఎవరి మీద ఎవరి గురించి నెగటివ్ గా ఆలోచించకుండా, తప్పుడు మాటలు అనకుండా, అబద్ధం చెప్పకుండా ఉండే వాళ్ళలోనే ఒక అందమైన స్ట్రక్చర్ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ట్రూత్. నెక్స్ట్ ఎటర్నల్, దైవత్వం. ఏంజలిక్, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో ఆ ప్యాటర్న్. పీస్, యూ ఫూల్ అన్నప్పుడు చూడండి అసలు దాంట్లో షేపే లేదు. యూ మేక్ మీ సిక్ అన్నప్పుడు చూడండి దీంట్లో ఎలాంటి ఇవిల్, ఇవిల్ ఇస్ ఆల్సో నెగటివ్ వర్డ్. పొల్యూటెడ్ వాటర్ బిఫోర్ ప్రేయర్, పొల్యూటెడ్ వాటర్ ఆఫ్టర్ ప్రేయర్. ప్రతి ధర్మంలో ప్రేయర్స్ కి ఇంపార్టెన్స్ ఉంది. ప్రేయర్ వల్ల బ్రెయిన్ లో చాలా ప్యాటర్న్స్ మారుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ మీ సేయింగ్, దెర్ ఆర్ మెనీ సైంటిస్ట్లు ఆల్సో సేయింగ్. మన శ్లోకాలు ఉంటాయి కదా, మన శ్లోకాలు కానీ, చాంటింగ్ కానీ, సింపుల్ ఓం చాంటింగ్ కానీ, ఏది చేసినా దానివల్ల బ్రెయిన్ ప్యాటర్న్స్ మారుతాయి, 100% మారుతాయి. ఇట్ ఎఫెక్ట్స్ ఇట్ యాక్చువల్లీ స్టిమ్యులేట్స్ యువర్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. మన బాడీలో వేగస్ నర్వ్ అని ఒక 10th క్రేనియల్ నర్వ్ ఉంటుంది. ఇట్ ఈస్ స్టార్ట్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ గోస్ టు హోల్ బాడీ, ఆల్మోస్ట్ బాడీలో ప్రతి భాగానికి వెళ్తుంది వేగస్ నర్వ్. సో వేగస్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేయాలంటే అది ఇక్కడ గొంతు దగ్గర ఉంటుంది. సో మీరు అందుకే కంటిన్యూస్ గా ఒక చాంటింగ్, ఓం చాంటింగ్ లేదా శ్లోకాలు, మంత్రాలు, నమాజ్, ఏదైనా సరే ఒక మంచి ప్రేయర్ మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు ఇట్ స్టిమ్యులేట్స్ యువర్ వేగస్ నర్వ్ ఇన్ ద నెక్. మీ మెడలో ఉన్న వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇట్ గివ్స్ లాడ్ ఆఫ్ రిలాక్సేషన్ అండ్ ఇట్ గివ్స్ యూ కంఫర్ట్ ఆల్సో. అందుకే ప్రేయర్స్ కి అంత పవర్ ఉందంటారు. సో నేను ఒక వీడియో చూపిస్తాను, వాటర్ ఎలా మెమరీని రీటైన్ చేసుకుంటుందో చూడండి. I'd like to introduce you to the idea of water as an intelligent designer. Here I exposed water to my friend's photo, removed and froze using a special method, and it designed her face. I showed the ice result to the water, and it designed a negative of her face. I briefly placed my thumb in the water and then froze it, and water designed a thumb with a chip in the nail. I chipped my nail in exactly the same place 3 hours later. Here I used a conceptual word of ego. It's a word I have no visual for, which removes any mental projection, and water designed a person with big shoulders, a small face, and a giant balloon head. I used the word milk as an influence, and water designed a breast. I wasn't thinking of human milk, so this was a surprise. You notice that the ice designs are not photocopies of the influence, but more of an interpretation, and to me, this is clear display of some kind of awareness. I honestly don't think we know what water really is yet. ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు, లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్, బట్ ఇంతవరకు ప్రూవ్ అయిన సైన్స్ ఇదండి. సో వాటర్ రిటైన్స్ మెమరీ, వాటర్ కి జ్ఞాపక శక్తి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెవర్ ఈట్ ఆర్ డ్రింక్ విత్ అ బ్యాడ్ ఇంటెన్షన్ ఇన్ యువర్ మైండ్. నెగటివ్ ఇంటెన్షన్, కోపంగా ఉన్నప్పుడు, ఇరిటేటింగ్ గా ఉన్నప్పుడు డోంట్ హ్యావ్ ఫుడ్ ఆల్సో. భోజనం కూడా చేయకండి, ఆ టైం రిలాక్స్డ్ గా ఉండండి.
ఎందుకంటే వెన్ యూ హ్యావ్ నెగటివ్ ఎమోషన్స్ యువర్ బాడీ కాంట్ డైజెస్ట్ వాట్ ఎవర్ యూ డ్రింక్ అండ్ ఇట్ బికమ్స్ టాక్సిక్ టు యువర్ బాడీ. సో మనసు ఎంత సంతోషంగా ఉంటే మీరు ఏది తిన్నా అది ఈజీగా అరిగిపోతుంది. దిస్ వాజ్ ఎక్స్పెరిమెంట్ విచ్ వాజ్ డన్ అండ్ ర్యాబిట్స్. ఓయో యూనివర్సిటీ వాళ్ళు యుఎస్ఏలో దే డిడ్ రీసెర్చ్ ఆన్ ర్యాబిట్స్. కుందేళ్ల పైన రీసెర్చ్ చేశారు. ఏంటంటే వాటికి కొవ్వు ఎక్కువ ఉండే పదార్థం ఉండే ఫుడ్ ఇచ్చారనమాట. ఓకే, ఇచ్చినప్పుడు అవి అన్ని గ్రూప్స్గా డివైడ్ చేసి వాటికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఫుడ్ ఇచ్చారు. దాని రిజల్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఒక నెల రోజుల తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ ర్యాబిట్స్కి మాత్రం కొలెస్ట్రాలే పెరగలేదంట. అప్పుడు సైంటిస్టులు ఆశ్చర్యపోయారు, అలా ఎలా వీటికి పెరగలేదు, అన్ని గ్రూప్స్కి అప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిందే అని చూస్తే అప్పుడు వాళ్ళు తర్వాత మళ్ళీ ట్రాక్ చేసి కనుక్కుంది ఏంటంటే ఎవరైతే ఆ గ్రూప్ ఆఫ్ ర్యాబిట్స్కి ఫుడ్ వేసేవాడో ఆయన ఏం చేసేవాడంటే ఆయన కుందేలు పిల్లలు అంటే చాలా ఇష్టం అంట. ఆయన ఆ కుందేలను చేతుల్లో తీసుకొని డైలీ వాటిని చాలా ప్రేమగా వాటిని నెమరుతూ ఓకే వాటికి చేత్తో తినిపించేవాడంట. సో ఆ కుందేలు ఏం తినేటప్పుడు మంచి ఎమోషన్స్తో సంతోషంగా ఆ ప్రేమ భావంతోనే అవి తినేవంట. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇట్స్ బాడీ. అందుకే వాటికి ఏం ఎఫెక్ట్ కాలేదు. సో ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఈట్, ఇట్స్ వాట్ మైండ్ సెట్ యు ఈట్. ఓకే, సో వాటర్ అఫర్మేషన్స్ వర్క్స్ నాట్ జస్ట్ ఫర్ మనీ. వాటర్ అఫర్మేషన్స్ మీరు ఆరోగ్యానికి కూడా చేసుకోవచ్చు, మీ రిలేషన్షిప్స్ కూడా చేసుకోవచ్చు, మీరు దేనికైనా చేయొచ్చు. బట్ ఇప్పుడు మనీ మ్యాటర్ కాబట్టి నేను మనీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీకు వాటర్ అఫర్మేషన్స్ మనీకి చేపిస్తాను. ఓకే, సో హోప్ యు ఆర్ ఆల్ రెడీ. టేక్ 2 glasses ఆఫ్ వాటర్. 2 గ్లాసులు తీసుకుంటారు. 2 గ్లాస్ వాటర్ తీసుకోకండి, 2 గాజు గ్లాసులు మాత్రం తీసుకోండి, ఎంటీ గ్లాస్. గాజు ఉంటే గాజు, స్టీల్ ఉంటే స్టీల్, ఏదైనా సరే. ఓకే, ఈవెన్ మీ దగ్గర స్టీల్ కూడా లేదు మ్యామ్, ప్లాస్టిక్ ఉందంటే కూడా పర్వాలేదు. గాజు గ్లాస్ అని ఎందుకు స్పెషల్గా నేను అన్నానంటే చూడడానికి బాగుంది, తాగడానికి కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ మూడ్ ఉంటుంది. మీరు ఇంట్లో గాజు గ్లాసులు ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ దీంతో కూడా ట్రై చేయండి. ఓకే, సో 2 గాజు గ్లాసులు తీసి రెడీగా పెట్టుకున్నారా? రెడీ టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్ మీరు రెడీగా పెట్టుకుంటే 2 గాజు గ్లాసులు. ఓకే, ఒకవేళ మీరు బయట ఉన్నారు, ఎక్కడనో బిజీగా ఉన్నారు, చేయలేకపోతున్నారంటే నో వరీస్, యూ జస్ట్ లిసన్ హౌ ఆర్ డూయింగ్. మేము ఎలా చేస్తున్నామో గమనించండి, మీరు ట్రై చేయండి. ఇవాళ నైట్ ట్రై చేయడంలో తప్పలేదు కదా, డబ్బులు వస్తాయంటే. ఎస్, ఎంతమంది ట్రై చేస్తారు? ఫస్ట్ 100% టైప్ 100 ఇన్ ద బాక్స్. లెట్ మీ సీ. ఎస్, నందేష్, రాజశేఖర్ 100. ఓకే, ఒక్కసారి కాదు పదే ట్రై చేయండి, ఇట్ వర్క్స్ వండర్స్. సో ఒక పేపర్ 1 అని రాసుకోండి. నా దగ్గర పెన్ తీసుకురాలేదు. పేపర్ 1, ఒక పేపర్ పైన పేపర్ 1 అని ఒక కార్నర్లో రాయండి. రెండో పేపర్ పైన పేపర్ 2 అని రాయండి. రెండో పేపర్ పైన పేపర్ 2 అని రాయండి. చిన్నగా సైడ్లో 2 అని రాసుకోండి, గుర్తుపట్టడానికి ఏది 1 ఏది 2 అని. అంతే సింపుల్, ఏం లేదు. ఓకే, రాసుకున్నారా? సో కెమెరాలు ఆన్ చేసుకొని థమ్స్అప్ చేయండి రాసిస్తే, 1 2 రాసిస్తే. ఎస్, గోపీకృష్ణ సూపర్. మిగతా వాళ్ళు కూడా రాశారు అనుకుంటా. ఎస్, డైమండ్ స్వామి గారు సూపర్. ప్రతి సెషన్ అటెండ్ అవుతారు. ఇదే లాస్ట్ సెషన్ అండి 2 daysకి. డైమండ్ స్వామి గారు ఓకే, వెరీ నైస్ టు సీ యూ. ఎస్, ఓకే. సో పేపర్ 1 మొదటి పేపర్లో మీరు ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ని, అంటే ఇప్పుడు ప్రస్తుతం నిజంగా జోక్ కాదు, నిజంగా మీ అకౌంట్లో ఎంత ఉందో ఆ అమౌంట్ని రాసుకుంటూ థ్యాంక్ యూ చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను, ఈ రోజు నా అకౌంట్లో 2 లక్షల రూపాయలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఉంటాయి. మీకు ఎంత ఉంటే అంత, 10 lakhs ఉంటే 10 lakhs. జస్ట్ మెన్షన్ ఇన్ పేపర్ 1. ఓకే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ టుడే ఐఎమ్ హ్యావింగ్ 50,000 ఇన్ మై అకౌంట్. ఎంత ఉంటే అంత, ఈవెన్ 1000 రూపాయలు ఉన్నా సరే నేను ఇవాళ చాలా కృతజ్ఞత భావంతో థ్యాంక్ యూ చెప్తున్నాను, నా అకౌంట్లో 1000 రూపాయలు ఉన్నందుకు. ఎంత ఉంటే దానికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, అయిపోయింది. థమ్స్అప్ చేయండి నాలాగా, చూస్తాను ఎంతమంది థమ్స్అప్ పెట్టుకున్నారు. సూపర్. గోపీకృష్ణ ఇస్ క్లాస్ ఫస్ట్. వేరే వాళ్ళ సంగతి ఏంటి? ఎస్, శ్రీధర్ గారు సూపర్. ఎస్, అశ్రిత్ సూపర్. అశ్రిత్ వెరీ నైస్. ఓకే, మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ ఆన్ యువర్ కెమెరాస్. ఓకే, ఎస్. ఇప్పుడు పేపర్ 2 అసలైంది, సరిగ్గా వినండి, విని రాసుకోండి. పేపర్ 2 ఈజ్ యువర్
అఫర్మేషన్, మనీ అఫర్మేషన్ రాసుకుంటారు. అంటే ఏంటి, మీ ఫ్యూచర్లో మీరు అనుకుంటున్న అమౌంట్ మీ అకౌంట్లో ఉన్నట్టుగా, అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు నిజంగా అమౌంట్ మీ అకౌంట్లో ఉంటే, మీరు అనుకున్న అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో ఇప్పుడు ప్రస్తుతం 2 లక్షలు ఉన్నాయి, మీరు మీ అకౌంట్లో 15 లక్షలు చూడాలనుకుంటున్నారు, ఇమాజిన్. ఓకే, ఆ 15 లక్షలు మీ అకౌంట్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? వోంట్ యూ ఫీల్ థ్రిల్డ్? ఓకే, థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హ్యాపీనెస్. ఓకే, యూ ఫీల్ అవున్ క్లౌడ్ 9. ఓకే, సూపర్గా ఫీల్ అవుతారు, ఫెంటాస్టిక్గా ఉంటుంది. సో రైట్ యువర్ ఫీలింగ్స్. మీరు తెలుగులో కూడా రాయొచ్చు. ఐఎమ్ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ టు సీ మై బ్యాంక్ బ్యాలెన్స్. మీరు థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నారు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత చూస్తున్నందుకు నా అకౌంట్లో. ఈ నెల ఆఖరి లోపల అనుకుంటే ఆన్ 31st of January 2025. ఓకే, లేదా మీరు ఒక 6 నెలలో ఆ అమౌంట్ మీ అకౌంట్, కానీ మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ నమ్మాలి. ఇప్పుడు ఇందాక మీరు 6 కోట్లు వస్తాయి అంటే మీరు నమ్ముతారా? మీరే నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటారు. సో మీ మనసుకి నమ్మకం ఉండే అమౌంట్ రాసుకో. వస్తాయి, ఎలా వస్తాయో నాకు తెలియదు కానీ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే రాసుకో. మేబీ 5 lakhs, మేబీ 4 lakhs, మేబీ 10 lakhs. వాట్ ఎవర్ యువర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఇస్ కాన్ఫిడెంట్ విత్. మనసు నమ్మాలి, కొంచెం ఒక రవ్వంత నమ్మకం పైన ఉండాలి రాసుకునే అమౌంట్ పైన. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐఎమ్ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ టు సీ మై బ్యాంక్ బ్యాలెన్స్ క్రాస్డ్ డాష్ ఆన్ 31st January 2025. ఓకే, ఇది పేపర్ 2. సో డన్. 2 థమ్స్ అప్ చేయండి. పేపర్ 1, పేపర్ 2 అయిపోయిన వాళ్ళు. ఓకే, 2 అయిపోయినాయి. ఎస్, మీరు కెమెరాలు ఆన్ చేసుకోకపోతే నేను హెల్ప్ చేయలేను. అట్లీస్ట్ ఆన్ చేసుకున్న వాళ్ళని చూసి నేను సంతోషంగా చెప్తున్నాను. వెరీ నైస్, లవ్లీ, సూపర్. భరత్ గారు సూపర్. పక్కన మేడం గారు రాశారు భరత్కి, మీరు రాయలేదు నాకు తెలుసు. ఓకే, కనబడుతున్నారు మేడం పక్కన, సూపర్. ఓకే, సో అందరు రాస్తున్నారు కదా పేపర్ 1, పేపర్ 2. ఇప్పుడు పేపర్ 1 పైన ఒక గాజు గ్లాస్ పెట్టండి, సింపుల్. పేపర్ 1 పైన ఒక గాజు గ్లాస్. ఓకే, పేపర్ 2 పైన ఒక గాజు కాదు, ఏదైనా ఒక గ్లాస్, సారీ స్టీల్ గ్లాస్, గాజు గ్లాస్, ఏదో ఒకటి. 2 ఖాళీ గ్లాసులే. పేపర్ 1 పైన ఒక గ్లాసు, 2 పైన ఒక గ్లాసు. ఓకే, దిస్ ఈస్ అ టెక్నిక్ విచ్ రియలీ వర్క్స్. నా దగ్గర ఇప్పుడు వాటర్ లేదు, గ్రీన్ టీయే ఉంది. నేను గ్రీన్ టీ పోసుకుంటున్నాను. సో గ్లాస్ 1, మొదటి గ్లాస్లో 2 గ్లాసుల్లో నీళ్లు పోయకూడదు. ఫస్ట్ గ్లాస్లో మాత్రమే నీళ్లు పోయాలి. వినండి మళ్ళీ ఒక్కసారి. ఫస్ట్ గ్లాస్లో మాత్రమే నీళ్లు పోయండి. మీరు ఎంత తాగగలుగుతారో అంత పోయండి, ఫుల్గా పోయాలని రూల్ లేదు. ఓకే, సో నేను ఫస్ట్ గ్లాస్లో నీళ్లు పోస్తున్నాను. ఓకే, ఫస్ట్ గ్లాస్లో భలే కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్ టీ. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు 2 గ్లాసులు. ఇది నా ఫస్ట్ గ్లాస్, గ్రీన్ టీ పోసుకున్నాను, నీళ్ళు లేవు కాబట్టి. మీరు నీళ్ళు పోసుకోండి. ఓకే, 2వ గ్లాసు ఖాళీగా ఉంది. ఇప్పుడు మీకు కలర్ తేడా తెలుస్తుంది కదా, డౌట్ లేదు కదా? ఎస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ మొదటి గ్లాస్ తీసుకొని మీరు 2వ గ్లాస్లో మార్చాలి. ఓకే, మార్చేటప్పుడు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మార్చేటప్పుడు మీరు ఆ గ్లాస్ నీళ్లు మొత్తం మార్చేటప్పుడు నా అకౌంట్లో కూడా డబ్బులు అలా మారిపోయాయి అనుకోవాలి. అంటే మీరు మొదటి అకౌంట్లో ఎంత రాసుకున్నారో ఆ అమౌంట్ కాస్త మీరు అనుకున్న అమౌంట్కి మారిపోతుంది అని అనుకుంటూ మీరు 2వ గ్లాస్లో నీళ్లు మార్చండి. ఓకే, అది మారిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది, మారుతుంది. ఎస్, భవ్య గారు రెడీగా చేస్తున్నారు. మెల్లిగా మార్చండి, తొందరే లేదు. టేక్ యువర్ టైం. సీ ద వాటర్, చూడండి నీళ్ళని. మనస్ఫూర్తిగా నీ అకౌంట్లో ఆ అమౌంట్ వచ్చేసింది, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో థ్రిల్డ్, సో హ్యాపీ, రియల్లీ వండర్ఫుల్. ఎస్, ఇప్పుడు మారిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏ గ్లాస్లో నీళ్ళు ఉన్నాయి? 2వ గ్లాస్లో నీళ్ళు ఉన్నాయి, సెకండ్ గ్లాస్లో వాటర్ ఉన్నాయి. కరెక్ట్. సో ఇప్పుడు సెకండ్ గ్లాస్ వాటర్ మీరు తాగాలి.
సో అది చేతిలో పట్టుకోండి, రెండో గ్లాస్. అందరు తీసి పట్టుకోండి చేతిలో, చూపించండి అందరు గ్లాస్ని నాకు. సూపర్. భవ్య, శ్రీధర్, సుజాత, భరత్, కీర్తి, సూపర్. దీన్ని ప్రతిభ ఒక స్క్రీన్ షాట్ తీరా. ఓకే, అందరు గ్లాసులు పట్టుకున్నాక. ఎస్, కరుణాకర్, వెరీ నైస్. గోపీకృష్ణ, కవిత, లవ్లీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే అఫర్మేషన్ రాసుకున్నారో, ఓకే, ఐఎమ్ సో థ్రిల్డ్, సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ దట్ మై అకౌంట్ ఈస్ హ్యావింగ్ సో అండ్ సో ఇన్కమ్. మన అకౌంట్ క్రాస్ అయిపోయింది. ఈ రోజు లోపల ఏదైతే మీరు సెకండ్ పేపర్లో రాసుకున్నారో ఆ పేపర్ని చూస్తూ చదువుతూ మెల్లిమెల్లిగా వాటర్ తాగండి. తొందరపడి గబల్ తాగాల్సిన అవసరం లేదు. మెల్లిమెల్లిగా టైం తీసుకొని తాగండి. డ్రింక్ సిప్ బై సిప్ అండ్ రీడ్ యువర్ అఫర్మేషన్. ఓకే, ఎస్. టేక్ టైం, నో ప్రాబ్లం. మెల్లిగా తాగండి, చూస్తూ చదువుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చదువుతూ నిజంగానే అమౌంట్ అకౌంట్లో ఉంది, ఎంత బాగుంది, ఏమేం చేస్తారు మనసులో తలుచుకుంటూ తాగండి. డ్రింక్ సిప్ బై సిప్, మెల్లిమెల్లిగా తాగండి. ఆ వాటర్ టేస్ట్ చూస్తూ తాగండి. నేను ఎట్లాగో సిప్ బై సిప్పే తాగాలి, ఎందుకంటే ఇది గ్రీన్ టీ, ఇది వేడిగా ఉంది. ఓకే, నేను ఫాస్ట్గా తాగలేను, కానీ మీరు మెల్లిమెల్లిగా తాగండి. ఓకే, సో ఎస్. తాగేసిన తర్వాత టైప్ డి ఇన్ ద చాట్ బాక్స్. తాగేశారు కదా, డన్ అని టైప్ చేయండి. ఓకే, ఎవరెవరు తాగేశారు? అందరు డి 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 డి, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్, ఇది ఒక రకమైన వాటర్ అఫర్మేషన్. ఇలాగే వాటర్ అఫర్మేషన్ అంటే ఇది ఒక్కటే కాదు, ఇందులో 100 రకాలు ఉంటాయి, ఇది ఒకటే అనమాట. ఓకే, ఇప్పుడు మీరు రెండో పేపర్ రాసుకున్నారు చూడండి. దిస్ ఈజ్ యువర్ మనీ అఫర్మేషన్. ఇది మీ మనీ అఫర్మేషన్, మీ అకౌంట్లో చూడాలనుకుంటున్న డబ్బు ఇది మీది. ఓకే, సో ఈ మనీ అఫర్మేషన్ని మీకు కనబడే చోట పెట్టుకోండి, అంటే తరచూ చదివేటట్టు. అదొక వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఎప్పుడెప్పుడు చేయాలి ఇలా వాటర్ అఫర్మేషన్? ఎక్స్క్యూజ్ మీ, యూ కెన్ డూ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఫర్ 21 days కంటిన్యూస్గా చేసే వాళ్ళు ఉంటారు. ఎవ్రీ డే నైట్ ఫర్ 21 days అలా ఒక మెథడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదా ఎప్పుడో ఒకసారి చేసేసి ఇంకా నేను చేసేసాను, దేవుడు నాకు ఇచ్చేస్తాడు, నేను ఇంకా టెన్షన్ పడను, అయిపోయింది, దేవుడికి అప్పచెప్పేశాను, యూనివర్స్ అప్పచెప్పేశాను అనేసి మెంటల్గా రిలాక్స్ అయిపోవడం. ఓకే, దట్ ఈస్ వన్ వే. ఓకే, అండ్ ఇంకొక వే ఏంటంటే, ఇప్పుడు 2 గ్లాసులు లేవు, ఒకటే గ్లాస్ ఉంది మీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క గాజు గ్లాస్తో కూడా మీరు అఫర్మేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఏం లేదు, మీ ఈ గాజు గ్లాస్లో వాటర్ పోసుకొని మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో, మేబీ యువర్ మనీ, మేబీ యువర్ హెల్త్, మీ ఆరోగ్యం పరంగా, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఈజీగా వర్క్ చేసుకుంటున్నాను, లేదా నేను హ్యాపీగా తిరుగుతున్నాను, అలా మీరు ఏదైనా అనుకుంటూ గివ్ గుడ్ అఫర్మేషన్స్ టు వాటర్. యూ కెన్ సింప్లీ సే ఐ లవ్ యూ వాటర్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ అండ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ మాటలు కూడా చెప్పుకోవచ్చు. చూసారు కదా మసూరి మఠం, జస్ట్ ఆయన చెప్పడం వల్ల దాని స్ట్రక్చర్ మారుతుందని తెలుసు కదా. సో మీ 2 చేతుల్లో ఆ గ్లాస్ పట్టుకొని కళ్ళు మూసుకొని పుట్ యువర్ ఇంటెన్షన్, మీ ఇంటెన్షన్ పెట్టి అండ్ డ్రింక్ ద వాటర్. ఓకే, దట్ ఈస్ ఆల్సో వే టు అఫర్మేట్. ఓకే, అప్పట్లో దేవుడు, మన రాజులు, ఇంకా పాతకాలంలో మహాభారతం, రామాయణం అంతా సూర్య నమస్కారం చేసుకుంటారు. పొద్దున్నే నీళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ని దేవుడికి చూపిస్తూ పోస్తూ నమస్కారం చేస్తారని చెప్తారా లేదా? బికాస్ దెర్ ఈస్ ఎ సైన్స్ బిహైండ్ ఇట్. దాని వెనకాల కూడా సైన్స్ ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ ఇస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అలా చేసినప్పుడు ఆ వాటర్ సూర్యకిరణాలు పడి మీకు ఇంద్రధనుస్సు కనబడుతుంది. సో యూ విల్ సీ వాటర్ రిఫ్లెక్టింగ్ ఆల్ 7 కలర్స్. అవి మీ కంట్లో మార్నింగ్ టైంలో పడినప్పుడు మీకు నిజంగా మంచిగా అనిపిస్తుంది. అదొక వన్ రీజన్.
అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యూ విల్ టెల్ యువర్ ఇంటెన్షన్ ఫర్ యువర్ డే. మీ రోజుకి ఏం కావాలి ఏంటి మీ దేవుడికి ఇంటెన్షన్ చెప్తూ మీరు ఆ శ్లోకాలు చదవడము లేదా మీరు మనస్ఫూర్తిగా అనుకొని ప్రే చేయడం చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ అవర్ కల్చర్ ఆల్రెడీ. సో వాటర్ అఫర్మేషన్ అని ఇప్పుడు సైంటిస్టులు కొత్తగా అంటున్నారు, కానీ మన దగ్గర కూడా ఆల్రెడీ ఉంది. సో మీరు ఎప్పుడు నీళ్ళు తాగినా త్వరగా తాగకుండా టైం తీసుకొని తాగండి. అప్పుడప్పుడు మనం గుర్తుండదు కదా, మనం నీళ్ళు తాగుతూనే ఉంటాం. ఓకే, సో ఎప్పుడైనా మీకు టెన్షన్ వేసింది, ఓకే, హెడేక్గా ఉంది, రిలాక్స్డ్ కావాలి, జస్ట్ సిట్ డౌన్, కూర్చోండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని కూర్చోండి, లేదా ఒక గ్రీన్ టీ, ఒక వార్మ్ వాటర్ తీసుకొని రిలాక్స్గా కూర్చొని సిప్ బై సిప్ దాన్ని ఎంజాయ్ చేస్తూ దాని టేస్ట్ చూస్తూ దాని గురించి ఆలోచించకుండా, ఇంకా దేని టెన్షన్ గురించి ఆలోచించకుండా నీళ్ళు తాగండి. ఒక టైం తీసుకోండి, ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు. ఓకే, సో ఎస్, కొంతమంది సెలబ్రిటీలు చెప్తారు పొద్దున్నే 5 గంటలకి లేచి నేను జగ్గు నీళ్ళు తాగుతాను కూర్చొని మెల్లగా అనేసి. సో దట్ ఆల్సో కైండ్ ఆఫ్ వాటర్ అఫర్మేషన్స్. ఓకే, సో హోప్ యూ ఆల్ లవ్ దిస్. టైప్ ఎల్ ఇన్ ద చాట్ బాక్స్ మీకు నచ్చితే. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ మమత, అమ్మల, ధర్మేందర్, హిమ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇప్పటిదాకా నాతో ఓపిక ఉన్నందుకు. అండ్ ఎస్, హోప్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ రియల్లీ హెల్ప్ఫుల్. అండ్ ఒక్కటి చెప్తున్నాను, రోజు ఒక 5 విషయాలు మీ గోల్స్ వైపు ఏదో చేయండి. మేబీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఆథర్ ఆఫ్ ఎ బుక్, ఒక బుక్కి ఆథర్ అవ్వాలనుకుంటున్నారు, అది ఇప్పుడు మీకు ఎర్న్ చేసి పెట్టదు. రేపు ఒక 2 ఏళ్ల తర్వాత అదే బుక్ బెస్ట్ సెల్లింగ్ బుక్ అయిపోయి అమెజాన్లో మీకు డబ్బులు ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో ఎనీథింగ్ యూ వాంట్ టు డూ, స్టార్ట్ డూయింగ్ 5 థింగ్స్ ఎవ్రీ డే. రోజు ఒక 5 విషయాలు చేయండి. టువర్డ్స్ యువర్ హెల్త్, టువర్డ్స్ యువర్ వెల్త్, టువర్డ్స్ మీరు రాసుకున్నారు కదా మీ 4 గోల్స్, 4 పిల్లర్స్. అండ్ లాస్ట్ మీ సంతోషం గురించి, 5వది మీ సంతోషం గురించి. సో మీ సంతోషం లేకపోతే మిగతా 4 చేసి ఏం ప్రయోజనం లేదు. ఫస్ట్ సంతోషంగా ఉండండి. మీరు ఏది కోరుకుంటున్నారో అది మీ దగ్గర ఆటోమేటిక్ వస్తుంది. అది వస్తేనే సంతోషంగా ఉంటాను ఎప్పుడు అనుకోకండి. దట్ వోంట్ గివ్ యూ హ్యాపీనెస్, ఫ్రాంక్లీ టెల్లింగ్. మీరు మీ జర్నీని సంతోషంగా చేసుకోండి అండ్ డెఫినెట్లీ యూ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఒక ఆయనని రెగ్యులర్గా ఫాలో అవుతాను, తమిళియన్ అతను, తమిళనాడు అబ్బాయి ఈ లవ్స్ ట్రావెలింగ్ అండ్ టిపికల్ లోకల్ తమిళ్లో మాట్లాడతాడు. అంటే అంత స్పాష్గా ఏమి ఉండదు, చూడ్డానికి కూడా లడ్డుగా ఉంటాడు, లావుగా. ఓకే, అండ్ హీ స్పీక్స్ అ వెరీ కలోక్యల్ తమిళ్, క్యాజువల్గా మాట్లాడతాడు. ఓకే, హీ కీప్స్ విజిటింగ్. ఫస్ట్లో ఒక 3 years బ్యాక్ వీడియోస్ చూస్తే కనుక లోకల్లోనే తమిళనాడు దగ్గర, ఇక్కడ కేరళ, ఇక్కడ లోకల్ ప్లేసెసే చూపించాడు. తర్వాత ఇప్పుడు చూస్తే అన్ని లో ఎకనామిక్ కంట్రీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్బెకిస్తాన్. ఎవడెళ్తాడండి ఉజ్బెకిస్తాన్? మన లాంటి వాళ్ళం ఆలోచిస్తామా ఉజ్బెకిస్తాన్ పోయి ఏం చేస్తామని? సో ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్ ఇలాంటి ప్లేస్లలో కూడా వెళ్ళి ఆయన అక్కడ ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, ఆయనకి ఏం నచ్చింది, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, బస్సులు ఎలా దొరికాయి, ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని ఒక అరగంట వీడియోలాగా తీసివేస్తాడు. అండ్ హీ హ్యాడ్ బీన్ టు జపాన్ ఆల్సో రీసెంట్లీ. జపాన్ కూడా వెళ్ళి తీశాడు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యూట్యూబర్ ఇన్ తమిళ్. ఓకే, సో ఇంగ్లీష్లోనే చేయాలని రూల్ ఏం లేదు, మన భాషలో కూడా చేసుకోవచ్చు. సో ఆలోచించండి మీరేం చేసుకుంటారు. ఓకే, అండ్ ఆల్వేస్ డోంట్ ఫర్గెట్ యువర్ అవర్ ఆఫ్ పవర్. రోజు ఒక గంట టైం మీరు మీ మైండ్ గురించి, మీ బాడీ గురించి మీరు కేటాయించండి. ఇట్ క్యాన్ బి యువర్ ఎక్సర్సైజ్, ఇట్ క్యాన్ బి మెడిటేషన్, ఇట్ క్యాన్ బి లిజనింగ్ టు అ పోడ్కాస్ట్ అండ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, రీడింగ్ బుక్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒకటి. అండ్ గివ్ మోర్ అండ్ అట్రాక్ట్ మోర్. ఎంత ఎక్కువ ఇస్తారో అంత ఎక్కువగా వస్తుంది. ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ సీక్రెట్ ఆఫ్ ఎ రిచ్ మైండ్ సెట్. ఎంతమంది ఇక్కడ ఉన్నారు తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభం పొందాలి? ఓకే, చాలా మంది అడుగుతారు ఇంకేమైనా డిస్కౌంట్ ఇస్తారా, ఇంకేమైనా చేస్తారా అనేసి. అంటే తక్కువలే ఈమెకి ఇద్దాము కానీ వీలైనంత తీసుకుందాము అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ రిచ్ మైండ్ సెట్ ఈస్ వాట్ దే ఇన్వెస్ట్ మోర్ అండ్ ఎర్న్ మోర్. ఓకే, దే ఆల్వేస్ ఇన్వెస్ట్ మోర్ అండ్ ఎర్న్ మోర్. ఆలోచించండి, అంబానీ కొంచెంగా ఇన్వెస్ట్ చేస్తాడా? డెఫినెట్లీ నో. ఓకే, సో వెన్ యూ ఇన్వెస్ట్ మోర్ యూ ఎర్న్ మోర్. ఓకే, ఐఎమ్ నౌ లెర్న్ దిస్. నేను ముందు నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని. కొంచెంగా ఒక డ్రెస్ కొన్నాము అనుకోండి. ఓకే, నేను ఈ రోజు డ్రెస్ కొన్నాను, 3000 పెట్టి కొన్నాను. కరెక్ట్గా తర్వాత ఏదో ఆఫర్, దివాళీ ఆఫర్లో అదే
అదే 3,000 డ్రెస్ 1,500 నా ఫ్రెండ్ కొనుక్కుంది. అదే డ్రెస్ అదే కలర్. ఓకే, ఆమె వేసుకొని వచ్చి ఇది ఏంటి, ఇది నా డ్రెస్ సేమ్, ఎంత కొన్నావు అనగానే ఆమె 1,500 కనింది. అప్పుడు మీ హార్ట్ సింక్ అయిపోతుంది, అవునా కదా? అయ్యో నేనైతే దీన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా. ఇదే టీషర్ట్ నేను 600 పెట్టి కొనుక్కున్నా, వాడేమో 300 పెట్టి టీషర్ట్ కొనుక్కున్నాడు. ఓకే, అయ్యో నేను మోసపోయినా. ఎంతమంది ఆలోచిస్తాను చెప్పండి? సో ఇఫ్ యు ఆర్ రిచ్ మైండ్ సెట్ వుడ్ యూ థింక్ ఆల్ దోస్? ఓకే, డోంట్ బార్గెన్ ఫర్ పెటీ థింగ్స్. చిన్న చిన్న వాటికి బార్గెన్స్ చేయకండి, ఇట్ వోంట్ వర్క్ ఫర్ యూ. మీరు ఎంత బార్గెన్ చేస్తారో మీకు వచ్చే మనీ కూడా అంత బార్గెన్ చేసి వస్తుంది. అందుకే చిన్న వాటికి అస్సలు బార్గెన్ చేయండి. కూరగాయల దగ్గర, చిన్న చిన్న వాటి దగ్గర. ఓకే, ఈజీగా ఒక 10 రూపాయలు 5 రూపాయలు మీరు ఈజీగా ఖర్చు పెట్టండి. దాంతో మనం పెద్ద బిల్డింగ్లు కొనేదేం లేదు. ఓకే, చిన్న చిన్న లగ్జరీస్ అనుభవించండి. ఓకే, లైఫ్ లో చిన్న లగ్జరీస్ అంటే మనకున్నంతలో. ఎప్పుడైనా ఒకసారి ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి రావడం తప్పు కాదు. నెలకోసారో 2 నెలలకు ఒకసారి, ఎప్పుడో ఒకసారి లేడీస్ ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళు నచ్చినట్టుగా సర్వీస్ చేయించుకొని రావడంలో తప్పలేదు. ఎప్పుడో ఒకసారి, వన్స్ ఇన్ ఎ వైల్. యూ హ్యావ్ టు మేక్ యువర్ మైండ్ టు లెర్న్ దోస్ లగ్జరీస్. ఆ లగ్జరీ అనేది మీకు అలవాటుగా మార్చాలి. ఎందుకంటే యువర్ బ్రెయిన్ విల్ ప్రొడ్యూస్ ఎ రివార్డ్ హార్మోన్ డోపమిన్. ఎప్పుడైతే మీరు ఆ లగ్జరీని ఎక్స్పీరియన్స్ అవుతారో మీ బ్రెయిన్ డోపమిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మీకు అది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. మీ బ్రెయిన్ కూడా అలాంటి అవకాశాలని చూపిస్తూ ఉంటుంది, వాటిని ఎక్స్పీరియన్స్ చేసేలాగా. అది ఎలాగో నీకు తెలియదు. లాస్ట్ టైం మీరు నమ్ముతారో నమ్మరు, ఈ పేపర్లో నేను 30 lakhs నా అకౌంట్లో ఉండాలని రాశాను. నిజంగా చెప్పాలంటే ఎక్కడి నుంచి 30 లక్షలు వస్తాయి నాకు ఐడియా లేదు. అప్పుడు నాకు వచ్చే సోర్సెస్ కూడా పెద్దగా లేవు, కోర్సెస్ కూడా లేవు. మీరే ఉన్నారు అంతే, ఇప్పుడు మీరు ఇస్తేనే వస్తాయి, కానీ కోర్సెస్ కూడా ఏం పెద్దగా లేదు. సో నేను ఎక్కడి నుంచి 30 వస్తాయో తెలియదు, బట్ ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ అవుట్. బట్ నాకు రావాల్సింది ఒక బ్యాంక్ ఎఫ్డి, తర్వాత ఇంకేదో మెచ్యూర్ అయిపోయి, ఇంకేదో అయిపోయి, మొత్తానికి అయితే నా అకౌంట్లో 30 క్రాస్ అయ్యాయి. కానీ అది నేను ఇలా మీ ద్వారానే నేను అనుకున్నాను. కోచింగ్ ద్వారా నేను ఒక 30 ఎర్న్ చేస్తాను అన్న ఉద్దేశంతో నేను 30 అని రాశాను. బట్ నాకు ఆ టైంలో ఎలా తెలియదు. బట్ ఎస్, తర్వాత నా పోర్ట్ఫోలియో, నా మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొంచెం, తర్వాత నా ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ నుంచి కొంచెం, అది ఇది కలిపి అంత కలిపి నా అకౌంట్లో మనం చూసుకుంటే 30 అయిపోయింది. ఓకే, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ కీపింగ్ ఇట్, ఐఎమ్ రిమూవింగ్. బట్ నేను ఆ 30 ఫిగర్ చూడాలనుకున్నాను, ఆ 30 ఫిగర్ నేను చూసేసాను. ఓకే, అది ఎలా అని తెలియదు, మన డబ్బే మనకు వచ్చిండొచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు దీంట్లో. బట్ ఆ 30 ఫిగర్ నేను చూసానని చెప్తున్నాను. సో యూ కెన్ ఆల్సో డెఫినెట్లీ మేనిఫెస్ట్ 100% ఇన్ యువర్ లైఫ్. ఓన్లీ థింగ్ ఇస్ start keeping your mind positive and enjoy your life. Okay, and be happy and think about how to make second source of income. Okay, that is చాలా ఇంపార్టెంట్. మనీ ఎర్న్ చేయడం కష్టం అని ఎప్పుడు అనుకోకండి, మనీ ఎర్న్ చేయడం చాలా సులభం, చాలా ఈజీ. ఓకే, ఈజీ అనుకుంటేనే మీ దగ్గరికి డబ్బు వస్తుంది. ఆ ఈజీని ఎలా అనేది మేనిఫెస్టేషన్ తోటి డెఫినెట్గా మీరు ఇంకా నేర్చుకుంటారు మా మనీ మ్యాగ్నెట్ బ్లూ ప్రింట్ ప్రోగ్రామ్లో. And always have, how many wants to have discipline in their life? ఇప్పటి నుంచి ఈ 2 days తర్వాత ఎంతమంది మీరు మార్నింగ్ నైట్ రొటీన్ డిసిప్లిన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు? టైప్ డి ఇన్ ద చాట్ బాక్స్. చూస్తాను ఈ 2 days నిజంగా మీకు లైఫ్లో ఎఫెక్ట్ అయిందా లేదా అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రియల్గా ఇప్పటి నుంచి హై ఎనర్జీ ఎంతమంది మెయింటైన్ చేయాలనుకో? ఏదైనా సరే, నేనైతే హైగా ఉంటా, ఎప్పుడు హ్యాపీగా ఉంటా, ఎనర్జెటిక్ ఉంటా, యాక్టివ్గా ఉంటా, నా బాడీని కదిలిస్తా. సూపర్, శివశంకర్ చేయగలుగుతున్నాడు. సూపర్ శివ. ఓకే, మీ హై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ హై ఎనర్జీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ వాంట్స్ టు హ్యావ్ హాఫ్ అన్ అవర్, ఒక అరగంట సేపు రేపటి నుంచి ముందుగా ఎవరైనా లేద్దామన్న ఉద్దేశం ఎవరికైనా ఉందా? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏం లేదు, మీరు చేసే పనులకి ఒక్క 15 నిమిషాలు, ఒక అరగంట ముందు లేచి హడావిడిగా కిచెన్కి పరిగెత్తడం, హడావిడిగా సెల్ ఫోన్ తీయడం కాకుండా జస్ట్ do 5 to 10 minutes of meditation. Write your affirmations or read your affirmations, anything. Okay, and ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి, ఒక పాజిటివ్ అఫర్మేషన్ తోటి మీకంటూ ఒక రిలాక్స్డ్గా మార్నింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, వాట్ ఆర్ రియల్ లగ్జరీస్ ఆఫ్ లైఫ్? నా వీడియో చూస్తుంటే, యూట్యూబ్ వీడియో నేను చెప్పాను ఆ వీడియోలో, ఇప్పుడు నాకు టైం లేదు. బట్ రియల్ లగ్జరీస్ ఆఫ్ లైఫ్ ఇస్ స్లో మార్నింగ్స్.
హ్యావింగ్ అ స్లో మార్నింగ్ ఇస్ ఎ రియల్ లగ్జరీ. పొద్దున్నే హడావిడిగా లేచాము, అయ్యో టైం అయిపోయింది అని పరిగెత్తుతుంటే యు ఆర్ పుషింగ్ యువర్ బ్రెయిన్ ఫ్రమ్ డెల్టా జోన్ టు యువర్ బీటా జోన్ ఇమీడియట్లీ. డీప్ స్లీప్ మనం డెల్టా జోన్ లో ఉంటాం, బీటా స్టేజ్ ఇస్ మోస్ట్ యాక్టివ్. మధ్యలో ఉండే 2 ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటంటే అల్ఫా అండ్ థీటా స్టేజ్. సో ట్రై టు మెయింటైన్ యువర్ మైండ్ ఇన్ యువర్ అల్ఫా అండ్ థీటా స్టేజ్ ఫర్ సమ్ టైమ్. కాసేపు అల్ఫా థీటా స్టేజ్ లో మెయింటైన్ చేస్తూ రిలాక్స్డ్ గా మెల్లిగా లేవండి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ స్మాల్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ బ్లాక్ కాఫీ ఆర్ జస్ట్ ఎనీథింగ్. పాలు తీసుకొని వేడి పాలు రిలాక్స్డ్ గా బ్రష్ చేసి కాసేపు అఫర్మేషన్స్ చదివి ఒక్క అరగంట మీ గురించి అని టైం స్పెండ్ చేయండి. ఇట్ చేంజెస్ యువర్ హోల్ డే. నెక్స్ట్ థింగ్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో దిస్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. అండ్ ఇంకా మేనిఫెస్టేషన్ టూల్స్ నేర్చుకోవాలి. ఇంకా దీంట్లో మొత్తం ఎప్పటికీ ఇది నాకు కంటిన్యూ అవుతూనే ఉండాలి అంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు మై కమ్యూనిటీ. ఓకే, ఐ ఆల్వేస్ లవ్ టు హ్యావ్ యూ ఆల్. మీరందరు రావచ్చు, మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. నా నైట్ రొటీన్ ప్రోగ్రామ్ అయితే జస్ట్ 5,000కి ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. బట్ ఎస్, ఇఫ్ యూ వాంట్ 3 months ప్రోగ్రామ్ అండ్ ఆల్సో అవర్ 10 weeks ప్రోగ్రామ్ 10 weeks. సో వీఆర్ గివింగ్ అ గ్రేట్ ఆఫర్. ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ప్రతిభకి మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి. ఓకే, సో విత్ దిస్ దేర్ ఆర్ సో మెనీ టెస్టిమోనియల్స్ ఆల్సో. ఓకే, ఐ డోంట్ వాంట్ టు షో దెమ్ నౌ. అండ్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, ఈ 2 days మీకు ఎలా ఉండింది, వాట్ ఈస్ దట్ వన్ టేక్ అవే, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ 2 days సెషన్స్. ఈ 2 రోజుల వల్ల మీరు ఏం నేర్చుకున్నారు, మీకు అది ఎలా ఉపయోగపడుతుంది, మీరు డెఫినెట్గా షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఐ కెన్ సీ నీల్, శివ, రాజనరసింహ రోజు మాట్లాడుతావు కదా నాతోని. ఎనీవే అన్మ్యూట్ చేస్తా. ఓకే, నీల్ గారు ఎస్ అన్మ్యూట్ చేయలేదు. మేడం చెప్పండి. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ. కానీ ఒక 3 months వరకు అసలు ఫుల్ లాంగ్వేజ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేడం, సమ్ కమిట్మెంట్స్. దట్ ఈస్ యువర్ హెడేక్. మీరు అవన్నీ నాకు చెప్పకండి. ఈ ఆఫర్ ఇవాళనే ఉంటుంది, మళ్ళీ తర్వాత వచ్చి నన్ను ఆఫర్ అడగదు, ఇంకెక్కువనే ఉంటుంది. ఓకే, సి పిఎం కంటే బిజీ అయితే కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ మోడీ తన మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నాడు, ఆయన డైలీ యోగా చేస్తున్నాడు. ఓకే, సో ఎవరికి ఉండే కమిట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. సో యూ టేక్ టైం. నేను ఒకటి చెప్తాను నీల్, ఐ విల్ గివ్ యూ 50,000 rupees. విల్ యూ వర్క్ ఫర్ 1 hour per day ఫర్ మీ అంటే డెఫినెట్గా నువ్వు వర్క్ చేస్తావు. 1 గంట టైం నాకు పని చేయి, నేను నీకు 50,000 నెలకి ఇస్తా అంటే నువ్వే వచ్చి పని చేస్తావు. నాకు ఆ గంట కదా ఏదో ఎలాగో అలా తీసుకొని చేస్తామా అనుకుంటామా లేదా. ఓకే, సో థింక్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టేక్ దిస్ అడ్వాంటేజ్. అండ్ మీకు యాక్సెస్ కొంచెం లేట్గా కావాలంటే వీ కెన్ గివ్ యాక్సెస్ లిటిల్ లేట్ ఆల్సో. ఓకే, నాకు 1 month తర్వాత నేను యాక్సెస్ తీసుకుంటాను, కానీ ఇప్పుడే ఈ అమౌంట్కి నేను ఫిక్స్ చేసుకుంటా అంటే చేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆఫర్ అయితే ఉండదు. ఇంగ్లీష్లో ఉంటుంది కదా మేడం. ఇంగ్లీష్లో మీరు జాయిన్ అవుతే నేను మీకు సైడ్ బై ఆల్రెడీ ఇంగ్లీష్లో స్టార్ట్ చేసిన వాటిల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఒక కండిషన్ పెట్టాము మేము. ఓకే, ఇంగ్లీష్ ప్రోగ్రామ్ మీకు ఫ్రీ, కాకపోతే మీరు అబ్సెంట్ అయితే మీరే నాకు 1000 రూపాయలు ఫైన్ కట్టాలి. సీరియస్ స్ట్రిక్ట్ రూల్, ఎందుకంటే అక్కడ ఫినిష్ చేయడం ఇంపార్టెంట్. 2 monthsలోనే ఫాస్ట్గా అయిపోతుంది 3 months ప్రోగ్రామ్, కానీ ఇంగ్లీష్లో. బట్ ఇఫ్ యూ మిస్ ద ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా 1000 టు మీ. ఓకే, సో అది ఓకే అయితే నేను మిస్ చేసుకోను, 100% అటెండ్ అవుతాను. అటెండ్ అవ్వండి. ఆల్రెడీ ఇంగ్లీష్లో 1 week కంప్లీట్ అయిపోయింది. ఓకే, బట్ డోంట్ వరీ, నెక్స్ట్ 2nd week నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎస్, శివ గారు చెప్పండి. శివ, నమస్తే. నా పేరు శివ అండి. లైక్ నేను ఫ్రమ్ రాజమండ్రి. సూపర్, చెప్పండి. సో ఏంటంటే నాకు ఇది 8 years బ్యాకే తెలుసు, నాకు ఈ మేనిఫెస్టేషన్ అంతా తెలుసు. ఆ బుక్ చదివాను నేను, రౌండప్ రేంజ్ చదివాను. సీక్రెట్ అప్పటి నుంచే ఫేమస్ అయింది కదా. చదివాను. లైక్ నేను అంత ప్రాక్టీస్ చేశాను, బెనిఫిట్ అయ్యాను. సూపర్. లైక్ మంచి కంపెనీలో మేనేజర్గా చేసేవాడిని. నేను కార్స్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చేసేవాడిని. మానేసాను డ్యూ టు సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. మానేసాను, అంటే ఇంటూ డిప్రెషన్. అప్పుడు నాకు నేను చదివిన బుక్ గుర్తొచ్చి మళ్ళీ అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను. లా ఆఫ్ అట్రాక్షన్ చదివాను, కానీ లైక్ అది కూడా ఒక బుక్ లో చదివేసి వదిలేసాను. నేను మళ్ళీ ప్రాక్టీస్ చేశాను, బెనిఫిట్ అయ్యాను. ఎంత బెనిఫిట్ అయ్యానంటే ఐ లెఫ్ట్ మై జాబ్.
నాకేం లేదు, నాకు ఆధారం లేదు, ఓన్లీ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి మానేశాను. ఓకే. చేసి గవర్నమెంట్ జాబ్స్ రాశాను. 1 మార్క్ లో పోయింది, అసిస్టెంట్ ఇంజనీర్ 1 మార్క్ లో పోయింది. ఓకే. హ్యూజ్ జాబ్, పెద్ద జాబ్. 1 మార్క్ లో పోయింది. మా ఫాదర్ ఏదో రికమెండేషన్ చేద్దాం, మినిస్టర్ చేత మాట్లాడిద్దాం, ఏదో 1 మార్క్ వద్దు డాడీ, ఏ వద్దు వద్దు అయిపోతుంది. నీ కాన్ఫిడెన్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదు, వైఆర్ డూయింగ్ లైక్ దిస్ అయిపోయింది కదా. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ఓకే. ఏంది కాన్ఫిడెన్స్ అంటే నేను ఏదో ఒకటి చేసేస్తాను. ఓకే. లైక్ నేను అప్పుడు ముందు వరకు నేను ట్రేడ్ చేసేవాడిని, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని, ట్రేడ్ కాదు. లైక్ నేను ఐ యూస్ టు రీడ్ ద చార్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. నేను కంప్లీట్ స్టాక్స్ మీద మంచి ఐడియా తెచ్చుకుని నేను ఇప్పుడు కంప్లీట్ డే ట్రేడర్. నా ప్రొఫెషన్ డే ట్రేడింగ్ చేస్తున్నాను. చేసుకుని ఐ వాజ్ ఎర్నింగ్ కన్సిడరబుల్లీ మంత్కి కొన్ని ల్యాక్స్లోనే నేను జనరేట్ చేస్తాను. సో ఇదంతా నేను ఐ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఇట్. సంథింగ్ నాలో ఉందని క్యాల్కులేట్ చేసేయగలను అని. ఇది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది యాక్చువల్లీ చెప్పక్కర్లేదు, ఇది మీ ప్రమోషన్ కోసం కూడా కాదు. ఎందుకంటే నేను ఎంతమంది ఉంటారా, ఎంతమంది మామూలు సరదాగా వచ్చాను, చూద్దాం ఏం చెప్తారు మీరు అని. నాకు ఆల్రెడీ మేనిఫెస్టేషన్ తెలుసు కదా, సరదాగా వచ్చి రజిత్ గారు ఏం చెప్తారు చూద్దామని వచ్చాను. ఏ ప్రాబ్లమ్స్ చెప్తుంటే నాకే అనిపిస్తుంది, చాలా మంది బిలీవ్ చేయట్లేదు, సిస్టమ్ని బిలీవ్ చేయట్లేదు. విల్ ఇట్ హ్యాపెన్ అనే ఒక డౌట్ లో ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఐ టేక్ రజిత్ గారు డైమండ్ తర్వాత ఇప్పుడు తీసుకుంటాను. బట్ నేను ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే, నేను ట్రేడింగ్ లోకి వచ్చి సక్సెస్ అయిపోయి ఎంత హ్యూజ్ అంటే, సక్సెస్ అంటే ఇట్ డజంట్ మీన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించడం కాదు. ఇప్పుడు నేను చేసే ట్రేడింగ్ బయట మా అకౌంట్ లో చేయండి, ప్రాప్ డెస్క్ లో చేయండి, మీకు పర్ మంత్ 5 lakhs ఇస్తాం. ఎందుకంటే నా పిఎన్ఎల్ ప్రాప్ డెస్క్ లో చేయండి, దాన్నే కాపీ చేసేసి అన్ని అకౌంట్లను కనెక్ట్ చేసి ఒకటేసారి చేసేస్తారు. అవును, వాళ్ళు మనీ ఇస్తారు. ఆల్గో ట్రేడింగ్ అంటారు దాన్ని, ఆల్గో ట్రేడింగ్ చేస్తాం. అందులో మీకు నెలకు 5 lakhs ఇస్తా అంటే నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళను? నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి? మీ దగ్గరికి వచ్చి ఎందుకు చేయాలి? ఎందుకంటే ఇట్స్ లైక్ నాకు మళ్ళీ జాబ్ వెళ్ళడం ఇష్టం లేదు. You can do that. You can choose that. అది నేను ఎవరో ఒకరు ఇప్పుడు ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరో ఒకరు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వాళ్ళు ట్రేడ్ చేసి కమిషన్ తీసుకోవచ్చు కదా. అలా నేను చేసుకున్నాను. అది నేను సరదాగా ఉన్నాను కదా, లా చదివేశాను. ఐఎమ్ ఏ గుడ్ లాయర్ నౌ. So nice. Very nice. ఇప్పుడు నేను ఏంటంటే మీ ప్రోగ్రామ్ తీసుకుని కంటిన్యూ చేసి, నేను టైం లేదు, కొంచెం చెప్పాలంటే నిజంగానే టైం లేదు, టైర్డ్ అయిపోతాం. Think about it. అది నేను తీసుకుంటాను. నేను మీ ప్రోగ్రామ్ తీసుకోవడానికి 2 reasons ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ సరదాగా చూద్దామని వచ్చాను, కానీ ఐ వాజ్ ఇంప్రెస్డ్. మీరు చాలా అన్ని చెప్పేస్తున్నారు, మీరు కష్టపడి పుస్తకాలు చదివి అన్ని ఈజీ చెప్తున్నారు. కష్టపడి చదివినవి చెప్తున్నాను, ఎందుకంటే ద మోర్ యూ గివ్ ద మోర్ యూ గెట్. దట్స్ వాట్ ఐ ఫీల్. నేను ఒక టీచర్ నండి, బికాజ్ నేను ఒక మెడికల్ కాలేజ్లో టీచర్ని. నేను మా పిల్లలకి ఇది చెప్పొద్దు, ఇది చెప్పాలని అనుకోను. వీలైనంత వరకు చెప్తాము యాజ్ ఎ టీచర్. మాకున్న నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం. దాని తర్వాత ఆ పిల్లలు చదివేది చదవకపోయేది ఆ పిల్లల చేతుల్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా నాకు తెలిసిన బుక్స్ నాలెడ్జ్, నాకు తెలిసింది. అందుకే నా యాడే ఫస్ట్ యాడ్ హిట్ అయిన వైరల్ యాడ్ తెలుగులో ఆ బుక్స్ యాడే. బుక్లు ఇస్తుంటే మీరు ఇన్ని బుక్లు చదవక్కర్లేదు, నా దగ్గరకు వచ్చేయండి, నేను హెల్ప్ చేస్తానని అంటాను. సో దాట్ వాజ్ మై వైరల్ యాడ్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. ఆ యాడ్ పైన ముందు 2024 అని ఉండింది. నేను ఇయర్ అయిపోయింది, ఇప్పుడు 2025 అయిపోయిందని అదే యాడ్కి మళ్ళీ పైన ఇయర్ని తీసేసి ఇప్పుడు రన్ చేస్తున్నాము. సో దట్ one ad brought lakhs of profit actually. I can say I crossed 1 crore of income with that one ad. So ఒక్క యాడ్ లైఫ్ చేంజ్ చేసేస్తుంది. ఓకే, నేను మీ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ నాకు తెలిసిన నేను ఒక పాయింట్ లో వదిలేసాను. మేనిఫెస్ట్ అయిపోతుంది కదా, వదిలేదు. నేను జస్ట్ బ్రషప్ చేసుకోవడానికి మీ కమ్యూనిటీ బాగుంది, అందరూ మాట్లాడుతున్నారు, అది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, మీరు నా బదులు మీరు రీసెర్చ్ చేసి పెడుతున్నారు కదా నాకు. కొత్త కాన్సెప్ట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ వాటర్ థియరీ ఎక్కడో చదివాను, ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేయాలి, ఏదో ట్రాన్స్ఫర్ చేయాలి అని
అని చెప్తారు. నేను చదివేస్తాను, ఏదో చేస్తూ ఒక 2 సార్లు చేస్తాను. కానీ మీరు అంటున్నారు కదా 1 మంత్ ప్రాక్టీస్ చేస్తే రోజని, మీరు హ్యాండ్ హెల్డింగ్ సెషన్స్ లో ఇస్తున్నారు కదా నాకు. డెఫినెట్గా దానికోసం జాయిన్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం నేను ఇప్పుడు మొన్నే ఆలోచించుకోండి. దట్ ఈస్ యువర్ ఆలోచించుకోవడం జాయిన్ అయిపోతున్నారా? ఏంటంటే కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. ఏదైనా మీరు ప్రతిభకి చెప్పండి శివ గారు, షీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. ఓకే, లవ్లీ టాకింగ్ టు శివ. అండ్ శివ ఏమంటున్నారంటే ఆయనకు ఆల్రెడీ మేనిఫెస్టేషన్ తెలుసు, ఆయన చాలా బుక్స్ చదివారు, హీ ప్రాక్టీస్ ఇట్, హీ లాస్ట్ ఇట్, దెన్ హీ గాట్ ఇట్ అని మనకు చెప్పారు. సో వన్ థింగ్ ఐ విల్ టెల్, ఓకే, పార్టిసిపేషన్ ఎవ్రీ డే చేంజెస్ ఆటోమేటిక్ లైఫ్. ఒక పని వద్దనుకున్నా మీరు రోజుకి 20 నిమిషాలు ఆ పని చేస్తున్నారు అనుకోండి, రోజుకి 20 నిమిషాలు, రోజు ఒక 60 రోజుల తర్వాత, ఒక 90 రోజులు, 90 డేస్ తర్వాత ఆ పని వల్ల మీ లైఫ్ మారుతుందా మారదా? డెఫినెట్ గా మారుతుంది. స్టార్ట్ స్మాల్, ఒక చిన్న చిన్న బొట్టుతోనే తర్వాత ఒక సముద్రంగా మారుతుంది, మారదని ఏముండదు. సో గివ్ యువర్ సెల్ఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ అండ్ వెరీ నైస్ టాకింగ్ టు శివ. అండ్ ఎస్, శ్రీధర్ గారు, సుజాత గారు, గోపీకృష్ణ గారు ఉన్నారు, అండ్ తుమ్మల శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీధర్ గారు కంగ్రాచులేషన్స్, మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా. మేడం, అదే ఇప్పుడు వాటర్ అఫర్మేషన్ గురించి చెప్పారు కదా. అవునండి. అది నేను యాక్చువల్గా షాపు ఒకరిని మెయిల్స్ పంపించి నేను వెళ్ళాల్సి ఉంది. సో సార్ కరెక్ట్ క్లియర్ గా వినలేదు. మళ్ళీ చెప్తారు కదా మేడం దాని గురించి? నేను చెప్తాను, మన నైట్ రొటీన్ లో మీతో చేయిస్తాను మళ్ళీ ఒకసారి. ఓకే, ఓకే, ఇది కూడా రికార్డింగ్స్ కూడా ప్రతిభ షేర్ చేస్తాం. రైట్ మేడం. అది ఇది కూడా మన పూర్వకాలంలో అదే వాటర్, అదే చెప్పాను కదా, పూర్వకాలంలో మనం రామాయణం మహాభారతంలో కృష్ణుడు అదేంటి సూర్య వర్ధనం చేస్తుంటారు, శంకర్ పైనుంచి ఎవరో ఉమ్మేస్తారు కృష్ణుడు చేతిలో, ఇంద్రుడు అన్ని సేమ్ రీజన్స్ ఉన్నాయి. బట్ ద థింగ్ ఈస్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ దోస్ రీజన్స్. అంతే, నాకు తెలిసిన రీజన్స్ వరకు అట్లీస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇన్. బట్ ఎస్, దిస్ ఈస్ వాట్ ఐ టీచ్ ఇన్ సైంటిఫిక్ మేనిఫెస్టేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఆల్రెడీ మా ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ శ్రీధర్ గారు. ఇంకా ఇట్లాంటివి ఇంకా చాలా తెలుసుకోవాలి, చెప్తాం, చాలా చెప్తాం. ఓకే, మీరు చెప్పి మీరు మీ వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు డైలీ. ఓకే, ఎస్ సుజాత చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సుజాత, చెప్పమ్మా. ఈ 2 డేస్ నుంచి మేడం మీ సెషన్ వింటున్నా, నాలో ఏదో కాన్ఫిడెన్స్ మేడం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఏదో కొంచెం మీరు మిస్ అయితే ఏదో అయినట్టు అయిపోతుంది, బట్ ఏదో తెలియని కాన్ఫిడెన్స్ ఉంది మేడం నాలో. మీ మాటలు వింటుంటే ఏదో చేయగలను అని అనిపిస్తుంది. యాక్చువల్గా నేను హౌస్ వైఫ్ మ్యామ్, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నాను. 2 months బ్యాక్ జాయిన్ అయ్యాను మ్యామ్. అప్పుడు హౌస్ వైఫ్ కాదు, నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఉమెన్ అని ఫస్ట్ మీరు అలా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఎస్, బట్ 2 months కదా మ్యామ్ జాయిన్ అయ్యి. 2 months నుంచి పనిచేస్తున్నావు కదా. ఎస్ మ్యామ్. సో విష్ యూ గ్రేట్ సక్సెస్ సుజాత ఇన్ యువర్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నా దగ్గర చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళే మెయిన్ గా ఉన్నారు, ఎందుకో తెలీదు. మీతో కలిసి ఉండాలని ఉంది మేడం, నేను ప్రతి సెషన్ వినాలని ఉంది. వెల్కమ్, జాయిన్. ప్రతిభకి మెసేజ్ పెట్టు. ఓకే సుజాత గారు. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఎస్ గోపీకృష్ణ గారు అన్మిట్ చేసుకోవాలి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ గోపి గారు. చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. 2 days సెషన్ 1 minute కూడా మిస్ అవ్వలేదు. చాలా ఎక్సలెంట్ గా ఉంది. నా విషయానికి వస్తే యాక్చువల్గా నాకు ఒక 9 months బ్యాక్ సర్జరీ అయింది మేడం. బ్రెయిన్ లో ట్యూమర్ ఉంటే సర్జరీ చేసి తీసేశారు. ప్రాబ్లం లేదు, సర్జరీ అంతా బాగా జరిగింది. నార్మల్ బినైన్ ట్యూమర్ ఫస్ట్ స్టేజ్. బ్రెయిన్ సర్జరీ ఇస్ నాట్ సింపుల్ థింగ్. కాకపోతే సర్జరీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ చెవి నరం పైన అయింది యాక్చువల్ గా ట్యూమర్. అది తీసేస్తున్నప్పుడు ఈ ఫేషియల్ నర్వ్ కూడా కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల అది వీక్ అయ్యి ఫేస్ లో బెల్స్ పాల్సీ, ఫేషియల్ పెరాలసిస్ లాగా వచ్చింది. 9 months నుంచి రెగ్యులర్ గా ఫిజియోథెరపీ కంటిన్యూ అవుతుంది ఈ రోజుకి కూడా. సో రీసెంట్ గా డాక్టర్ని అడిగితే ఏంటంటే 9 months అయింది, ఇంకా రావాల్సిందంత వచ్చింది, ఇంకా మిగతాది ఏం ప్రాబ్లం లేదు వదిలేసేయి అన్నట్టుగా అన్నారు.
బట్ మీ ప్రోగ్రామ్ విన్న తర్వాత ఈ అఫర్మేషన్స్, ఈ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ చేస్తే 100% వస్తుందన్న నమ్మకం వచ్చింది. డెఫినెట్ గా మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది. డెఫినెట్ గా నేను ఫాలో. సజెషన్, మీరు ఫిజియోథెరపీ మానేయకండి. మీ ఫేస్ ని కంటిన్యూస్ గా పర్వాలేదు ఇంకొక 6 months 7 months స్టిమ్యులేట్ చేయించుకోండి. బికాస్ ఇట్ కీప్స్ ద టోన్ ఆఫ్ యువర్ మసిల్స్. ఓకే, వదలకండి సార్. వదలట్లేదు మేడం. యాక్చువల్ గా 10 days బ్యాకే వాళ్ళు చాలు అన్నా కానీ మీరు పర్వాలేదు నేను చేసుకుంటాను, మజిల్స్ నాకు బాగుంది అని చెప్పి చేపిస్తూనే ఉండండి. దాన్ని వదలకండి. వదిలితే ఏమైపోతుందంటే మజిల్ మళ్ళీ ఫ్లాసిడ్ అయిపోతుంది. మళ్ళీ దాని పవర్ కోల్పోతే మళ్ళీ ఇంకా అసిమెట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ గో ఫర్ ఇట్. ఓకే. సో గోపీకృష్ణ గారు మోస్ట్ వెల్కమ్. అండ్ ఎస్, గోపీకృష్ణ గారు మీరేనా, మీరు మిగతా వాళ్ళని రెఫర్ చేశారు నాకు? ఎస్ మేడం. ఓ, సో మీ గురించి నిన్న ఎవరో చెప్పారు, మేము గోపీకృష్ణ తరఫు నుంచి అని చెప్పేసి. స్వీట్ ఆఫ్ యూ అండి. ఓకే. సో గోపీకృష్ణ గారు అండ్ మిగతా వాళ్ళకు కూడా ఒక చిన్నది ఏంటంటే, వి ఆల్సో గివ్ రెఫరల్ అమౌంట్. అంటే మీరు ఎవరినైనా రెఫర్ చేసి మా దాంట్లో డైరెక్ట్గా క్రిస్టల్లో అలా లేకపోతే డైమండ్ లేదా ప్లాటినంలో జాయిన్ చేపిస్తే మీకు కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ మేము ఇస్తాము, అంటే మనీ ఇస్తాము. సో దాంట్లో నుంచి పర్సెంటేజ్ మీకు ఇస్తాం. సో ఎవరినైనా మీరు రెఫరల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటా కూడా చేయొచ్చు. యూ కెన్ డూ రెఫరల్ మార్కెటింగ్ ఆల్సో. అండ్ ఎస్, తుమ్మల శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. 2 days 5 hours 10 hours 6 hours 5 కాదు, పొద్దున్న 10 నుంచి ఈవినింగ్, పొద్దున 10 to 11, 11 to 12, 12 to 1. అవును, 5 hours. నిన్న 5 hours, ఈ రోజు 5 hours మేడం. అవును, నిన్న 5 ఇక్కడ సాయంత్రం 5:30 అయిపోయింది నాకు. అంటే నేను 4కి లీవ్ అయిపోయా మేడం. అది మీ ఇష్టం, కానీ నేను చెప్తున్నాను కదా 6 గంటలు. అంటే నేను పొందిన ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను మేడం. 10 hours 10 సంవత్సరాలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఇచ్చేసారు మేడం మాకు మీరు. అసలు మైండ్ సెట్ మామూలుగా మారిపోలేదు మేడం. ఇంతసేపు కూర్చోవటం అనేది నేను చాలా తక్కువ, అసలు ఇన్ని అవర్స్ అనేటువంటిది కట్టి పడేశారు అనమాట మమ్మల్ని. మేము ఎస్ఎస్వైలు చేసాము, యోగాలు చేసాము, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాము, ఎన్నో తెలుసుకున్నాం. కానీ మీ దగ్గర ఇన్ని కొత్త విషయాల్ని మీ దగ్గర తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మేడం మాకు. ఇంకొక విషయం మిస్ అయ్యారు మేడం నాకు మీరు. చెప్పండి మేడం. మీరు ఫస్ట్లో మాకు ఫ్రీ క్లాస్లో బ్రెయిన్ గురించి నేను ఎక్కువగా స్టడీ చేస్తానండి. దాని గురించి నాకు పూర్తిగా తెలుసు, దాని గురించి నేను బాగా చెప్తాను అన్నారు మీరు. పూర్తిగా కాదు, మిగతా విషయాలు చాలా చెప్పారు. బ్రెయిన్ గురించి మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకు అందలేదు అనిపించింది మేడం. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ గురించి చెప్పామండి, అమైగ్డలా గురించి చెప్పాను, అండ్ ఎపిజెనెటిక్స్ గురించి చెప్పాను సెషన్స్ లో. ఇంకా నేను ఎక్కువ అనాటమీ మాట్లాడాలనుకోండి, ఇది ఏం మాట్లాడుతుంది అని అనుకుంటారు. బికాస్ అనాటమీ ఈజ్ ఫ్రమ్ గ్రీక్ అండ్ లాటిన్. అంటే చాలా మట్టుకు అనాటమీలో టర్మ్స్ మేము గ్రీక్ అండ్ లాటిన్ నుంచే వాడతాము. అందుకని మీకు అవి అర్థం కాదు, ప్లస్ బోర్ కొడుతుంది. బట్ ఎస్, వాట్ ఎవర్ ఐఎమ్ టీచింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ యువర్ బ్రెయిన్ ప్యాటర్న్స్ ఓన్లీ. మీకు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్. అది నేను చెప్పాను మాస్టర్ క్లాస్ లో, ప్లస్ మొన్న రిపీట్ కూడా చేశాను. అండ్ ఇంకోటి ఫియర్ ప్యాటర్న్స్ కి అమైగ్డలా చాలా ఇంపార్టెంట్. అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ కి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనం పీనియల్ గ్లాండ్ గురించి తెలుసుకోవచ్చు. పీనియల్ గ్లాండ్ అది ఎక్కడుందో దాన్ని నేను చూపిస్తాను, కానీ దాని ఫంక్షనల్ గా సైన్స్ లో పెద్ద ప్రూవ్ చేయలేదు. దే జస్ట్ థింక్ ఇట్ ప్రొడ్యూసెస్ మెలటోనిన్ అండ్ సెరటోనిన్ హార్మోన్. కానీ స్పిరిచువల్ గా ఆలోచిస్తే పీనియల్ గ్లాండ్ ని 3వ కన్ను అంటారు. దాన్ని యాక్టివేట్ చేయగలిగితే మీరు మీ లైఫ్ ని అవేకన్ చేసినట్టు, యువర్ సోల్ ఇస్ బికమింగ్ అవేకెండ్ అని అంటారు. ఓకే, సో ఈ మధ్య థర్డ్ ఐ యాక్టివేషన్ ఈ మధ్య చాలా ట్రెండీగా మాట్లాడుతున్నారు. బట్ యా, అండ్ ఇట్ క్యాన్ బి డన్ బై బ్రీతింగ్ ఓన్లీ. మీ శ్వాస తోటి మీ పీనియల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని శ్వాసని ఆపినప్పుడు కూడా యూ కెన్ టచ్ యువర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. అందుకే మోస్ట్ ఆఫ్ ద బ్రీతింగ్ ఎక్సర్సైజెస్
ప్రాణాయామ అన్నిట్లో మనం శ్వాసని కాసేపు ఆపడం అనేది అన్నిట్లో ఉంటుంది. మీరు గమనిస్తే శ్వాసను కాసేపు ఆపుకోండి అంటాం కదా, అది ఎందుకు ఆపుతున్నాం అన్నప్పుడు ఆపినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు టచ్ యువర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఎయిర్ మేనిఫెస్టేషన్. సో ఇంకా చాలా ఉందండి, ఇట్ గోస్ ఆన్, బట్ వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ ఇట్ ఇన్ 2 days ఐ కవర్డ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ మేడం, వెరీ మచ్. యా, మోస్ట్ వెల్కమ్ శ్రీనివాస్ గారు, అండ్ వెల్కమ్ టు. అండ్ మీరు మ్యూట్ అయిపోయారు. హలో, చెప్పండి. చెప్పండి. పైనుంచి ఉమ్మేసి ఇంద్రుడు కాదు మేడం, గయుడు. గైడ్ అది నాకు తెలియదు, మర్చిపోయినా. ఆయన గుర్తొచ్చింది, కరెక్టే. అంటే మన ఇంతమంది గ్రూప్ లో ఉన్నాం కదా, కన్ఫ్యూజ్ అవుతారని నాకు తెలుసు కాబట్టి గైడ్ ఆయన కృష్ణుడి చేతిలోనా? కాదు మేడం, పైనుంచి ఆయన పుష్ప విమానాలు వెళ్తూ కిల్లి నవిలి వస్తాడు, అది ఊసినప్పుడు కృష్ణుడు చేతిలో పడుతుంది. అదే కృష్ణుడి చేతిలో, కరెక్ట్. కృష్ణుడు కోపించి అతను చంపేస్తానంటే అతను వెళ్ళి అతను బావ దగ్గరికి వెళ్ళి అర్జునుడికి శరణ్ అడుగుతాడు అనమాట. అప్పుడు వాళ్ళిద్దరు వైరం జరుగుతుంది అన్నమాట, అది కథ. ఓకే ఓకే ఓకే, కృష్ణార్జున యుద్ధం. ఎస్ ఎస్, మా పాడ్కాస్ట్ కృష్ణార్జున యుద్ధం మేడం. నాకు ఈ మాత్రం తెలుసు అంటే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. మా తాత కథలన్నీ చెప్తుండే చిన్నప్పుడు, అందుకే కొంచెం కొంచెం నాకు తెలుసు. అండ్ ఎస్, ధర్మేందర్ జీ పటేల్. ఎస్ ఎస్, ప్లీజ్ టెల్. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం గారు, ఇప్పుడు ఈ వాటర్ ఎఫర్మేషన్ ఒక్క ఎఫర్మేషన్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మటి ఇంకో ఎఫర్మేషన్ చేయొచ్చా, లేకపోతే గ్యాప్ ఇవ్వాలండి? ఏం లేదు, మనం వాటర్ అఫర్మేషన్ ఇప్పుడు ఒక టాపిక్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ మా అమౌంట్ గురించి చేస్తున్నారు నైట్ పడుకునేటప్పుడు, ఆ అమౌంట్ గురించి చేసి పడుకోండి. ఇంకా 2-3 చేస్తే చేయడం తప్పు కాదు, బట్ అన్నెసెసరీలీ యు ఆర్ కన్ఫ్యూజింగ్ యువర్ గోల్. ఓకే ఓకే, ఏదైనా వన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఈ నెలలో డబ్బు అవసరం ఉంది, సో యూ డూ మోర్ ఆఫ్ వాటర్ అఫర్మేషన్ ఫర్ మనీ. అది నైట్ టైంలో. మార్నింగ్ అవర్స్ లో మీరు టీ కాఫీ తాగుతున్నారు అనుకోండి, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ రిచ్, నేను హెల్దీగా ఉన్నాను, వాట్ ఎవర్ ఐఎమ్ డ్రింకింగ్ ఇట్ ఈస్ హీలింగ్ మీ, నేను తాగిన ప్రతి పదార్థం నా బాడీని హీల్ చేస్తుంది అనుకుంటూ తాగండి. ఇట్ హీల్స్ యువర్ బాడీ ఆల్సో. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మోస్ట్ వెల్కమ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఐ అడ్రస్డ్ ఎవ్రీబడి. ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఆన్ యువర్ కెమెరాస్. ఎస్, రాజేష్ గారు. హలో మేడం. హలో, చెప్పండి. మ్యామ్, ఇది కోర్స్ మనము సర్టిఫికేట్ వచ్చాక పార్ట్ టైంగా కోచింగ్ కూడా 1 to 1 అలా తీసుకోవచ్చు కదా మేడం? తీసుకోవచ్చు. దానికి కొంచెం నేను గైడెన్స్ ఇస్తాను, అంటే క్లారిటీ కాల్ ఎలా తీసుకోవాలి, అండ్ తర్వాత కొంచెం బేసిక్స్ ఇందులో ఉంటాయి. కానీ మీరు ప్లాటినం తీసుకుంటే ఏంటంటే మా నైట్ సెషన్స్ లో కూడా మీకు అవకాశం ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని టాపిక్స్ కి. ఆ టాపిక్స్ ఫస్ట్ మీరు మాకు పవర్ పాయింట్ షేర్ చేసుకొని ఏం టాపిక్ చెప్తున్నారో ప్రిపేర్ అయ్యి మీరు చెప్పొచ్చు, అలా ఇంట్రెస్ట్ ఉంటే కోచింగ్ పైన. దాని తర్వాత మా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ మిస్టర్ సుమీర్ సింగ్ అని ఉన్నారు డెహ్రాడూన్ నుంచి. ఆయనే డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. అంటే ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి, ఎలా మనము ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసుకోవాలి, యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి, తర్వాత ల్యాండింగ్ పేజ్ ఎలా రెడీ చేసుకోవాలి, ఇవన్నిటి మీద ఒక అవగాహనగా ఆయన సెషన్స్ తీసుకుంటారు. 1 month క్లాసెస్. అవి మా ప్లాటినం వాళ్ళకి మేము ఫ్రీగా ఇస్తాము. అవి కాకుండా వి ఆల్సో గివ్ అ ఫిట్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మా కోచ్ అన్న వాళ్ళు ఫస్ట్ ఫిట్గా ఉండాలి. That is our main thing. So one of the popular fitness coach, ఆయన పేరు అరవింద్ పద్మరాజు ఫ్రమ్ దుబాయ్. ఆయనే మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ డైలీ కండక్ట్ చేస్తారు. ఒక 1 month, అది 30 days ఫిట్నెస్ అని. అది కూడా మేము మా ప్రోగ్రామ్ లో ఫ్రీగా ఇస్తాము. సో ఇవన్నీ, అండ్ ప్లాటినం ఈస్ కన్సిడర్డ్ యాజ్ 1-time పేమెంట్. ఒకసారి పే చేస్తే ఇంకా మాతో లైఫ్ టైం మీకు అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, రికార్డింగ్స్ కూడా. మేము ఎన్ఎల్పిలో కూడా మీకు సర్టిఫికేషన్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ లైక్ 6 months లాంగ్ ప్రాసెస్, అంటే ట్రైనింగ్ కూడా ఉంటుంది తర్వాత. అండ్ ప్లాటినం వాళ్ళకి మేము సపరేట్ సెషన్స్ తీసుకొని ఎలా సేల్స్ పిచ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా దాంట్లో మేము చెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ 5 years బ్యాక్ అనుకుంటా మేడం, నేను చేశాను మేడం, కోచ్ టు ఫార్చ్యూన్ అని అర్ఫిన్ ఖాన్.
విన్నాను అర్ఫిన్ ఖాన్. ఎస్ ఐ నో. అరౌండ్ 2,50,000 2.5 వరకు అవును. ముంబై కూడా వెళ్ళాము చేసాము. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఎగ్జామ్ కూడా అంత ఇచ్చాము, అప్పుడే కోవిడ్ వచ్చింది అనమాట. కోవిడ్ హిట్ అయింది. కోవిడే కదా పెద్ద గ్రోత్ కోచెస్ కి. మీరు Yeah, అప్పుడు ఎందుకు స్టాప్ లాంచ్ చేసుకోలేదు? అంటే వాళ్ళ టీం కూడా కొంచెం స్ప్లిట్ అయింది మేడం మొత్తం మూమెంట్లో. అదే టైంలో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఇంకా గ్యాప్ వచ్చింది. సో నాకేమనిపించింది అంటే కొంచెం కనెక్షన్ మిస్ అయింది, వాళ్ళంతా ముంబై టీము అది ఇది. సో నేను ఎవరన్నా లోకల్గా అలా ఉంటారేమో తర్వాత చూద్దాము అనేసుకున్నాను. లక్కీగా అంటే మీరు అర్ఫిన్ ఖాన్ నుంచి ఆల్మోస్ట్ నేను 10 వీక్స్ ప్రోగ్రామ్ చెప్తున్నాను కదా, అందులో కొంత కంటెంట్ అర్ఫిన్ ఖాన్ కంటెంట్ కూడా ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ టోనీ రాబిన్స్ మెథడ్. వాట్ అర్ఫిన్ ఖాన్ యూస్ టు ఫాలో. 2.5 lakhs తీసుకుంటారు. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ స్టిల్ మోర్ కాస్ట్లీ, యూ ఆల్ నో. సో ఆ 2.5 lakhs కంటెంటే మీకు ఇప్పుడు ఈ 10 వీక్స్ ప్రోగ్రామ్లో ఇస్తున్నాము. అర్ఫిన్ ఖాన్ కంటెంట్ కాకుండా దేర్ ఇస్ జాక్ అండ్ ఫీల్డ్ కంటెంట్ ఆల్సో. మీరు వినే ఉంటారు సక్సెస్ గ్యాన్ గురించి, మీరు కోచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. సో జాక్ అండ్ ఫీల్డ్ కంటెంట్ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్. సో జాక్ అండ్ ఫీల్డ్, అర్ఫిన్ ఖాన్ అన్ని మిక్స్ చేసి 10 వీక్స్ ప్రోగ్రామ్. సో వాట్ యు ఆర్ గెటింగ్ ఈస్ ద బెస్ట్ అమాంగ్ ఆల్, అండ్ దట్ టు ఫర్ అ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్. ఇట్ ఈస్ just a 20K if you join with somebody else. తను ముంబైలో చేసినప్పుడు కూడా పెద్ద హోటల్లో ఈవెన్ హృతిక్ రోషన్ కోచ్ కూడా అతను కలిసాము అయ్యింది. కానీ తర్వాత నేను అదే సర్టిఫికేషన్ అది అడిగితే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కట్టమన్నారు. సో సమ్వేర్ ఇంకా ఆ గ్యాప్ మదర్ది అది సరికి గ్యాప్ వచ్చింది. ఈజీగా 5 లక్షలు కట్టమంటారు ఈ లైఫ్ కోచింగ్ లో. నేను చూసాను కాబట్టి, నేను వెళ్ళాను కాబట్టి ఈజీగా 5 lakhs 6 lakhs ది కీప్ ఆస్కింగ్. బట్ నాకేంటంటే వీల్ ట్రై టు హెల్ప్ అదర్స్. ఇఫ్ సమ్వన్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, వై వోంట్ వి ఎంకరేజ్ దెమ్ అని చెప్పేసి. సో సైడ్ హసిల్ గా డెఫినెట్ గా స్టార్ట్ చేయొచ్చు రాజశేఖర్ గారు. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ జాయిన్ అయిన తర్వాత ఐ కాంట్ ప్రామిస్ ఇమీడియట్లీ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్. మొన్ననే అవుతున్నాయి, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాయి ఒక మంత్. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక 1 month తర్వాత మేము స్టార్ట్ చేస్తాం. అండ్ నో కోచ్ విల్ టీచ్ యూ డిజిటల్ మార్కెటింగ్. Digital marketing alone, I spent more than 7 lakhs from Gopal Krishna. Gopal Krishna is one of my mentor. He is the owner of Unicorn Coach Summit. Unicorn గురించి వినే ఉంటారు. సో ఆయన సెషన్స్ కి ఐఎమ్ వన్ ఆఫ్ ద యూనికార్న్ 100 మెంబర్. ఆయన దాంట్లో టాప్ కోచెస్ లో నేను ఒకటి. ఆయన చెప్పిన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మేము మీకు చెప్తాం. సో ఆలోచించండి, ఆయనకి నేను 6 lakhs ఖర్చు పెట్టానంటే ఓకే, ఇట్స్ టూ హై. బట్ ఎస్, అండ్ ఐఎమ్ స్టిల్ పేయింగ్ బికాస్ ఐ వాంట్ టు లెర్న్ సమ్ మోర్ స్ట్రాటజీస్. సో ఎవ్రీ మంత్ ఐ కీప్ పేయింగ్. నౌ ఐఎమ్ ఎ లైఫ్ టైమ్ మెంబర్. ఆయనకి లైఫ్ టైమ్ మెంబర్ని నేను. సో మీరు సెర్చ్ చేసుకోండి గోపాల్ కృష్ణ, తర్వాత సక్సెస్ జ్ఞాన్, ఇవన్నిట్లో ఐఎమ్ ఇన్ టు ఇట్. సో దే ఆర్ ఆల్ వెరీ కాస్ట్లీ. ఏది ముట్టుకున్నా వాళ్ళు 2 లక్షలకి తక్కువ పోనే పోరు. 2, 3, 4 లక్షలు, ఇంకా కుదిరితే 5 lakhs అడుగుతారు. ఓకే, బట్ కోచింగ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ పుట్ ఎఫర్ట్స్. మీరు ఎఫర్ట్స్ వేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. నాతో పాటు సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు 300-400 మంది నా బ్యాచ్లో. కానీ నాతో పాటు ఈజీగా ఇలాగే కోచింగ్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు 3-4. అదే 9 to 5 జాబ్ ఉంటుంది కదా, సో అది దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. యూ కెన్ డూ విత్ అ జాబ్. నేను ఫస్ట్ జాబ్ తోనే చేశాను 1 year పైన. నేను లాస్ట్ ఇప్పుడు కూడా నేను పార్ట్ టైమ్ గా చేస్తున్నాను. ఐ హ్యావ్ స్టిల్ అన్ ఆపర్చునిటీ టు గో బ్యాక్ టు కాలేజ్. బికాస్ మా కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఎప్పుడైతే వద్దు నీకు జాబ్ కావాలి అని అనిపిస్తే యూ కెన్ కమ్ బ్యాక్. నేను ఓన్లీ ఫింగర్ ప్రింట్ పెడుతున్నాను డైలీ మార్నింగ్ ఈవినింగ్. అండ్ ఐ టేక్ మంత్లీ 2 classes. మంత్లీ ఒక 2-3 classes తీసుకుంటాము. అండ్ పేపర్ వర్క్ అంతా చేసి పంపిస్తూ ఉంటాను. లెసన్ ప్లాన్స్ రాసి పంపించడం అవన్నీ ఎక్స్ట్రా చేస్తాను. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఇన్కమ్, ఇట్ ఈస్ ఫర్ ద ఐడెంటిటీ. అండ్ దే రిక్వెస్టెడ్ మీ సో మచ్, అందుకని నేను కంటిన్యూ చేస్తున్నాను. సో డోంట్ లీవ్ ద జాబ్ రాజశేఖర్. ఐ నెవర్ సజెస్ట్ ఎనీబడి టు లీవ్ జాబ్. ఓకే, డూ ఇట్ విత్ యువర్ జాబ్. వీ విల్ గైడ్ యూ. ఓకే, మోస్ట్ వెల్కమ్. అండ్ ఎస్, నారాయణ గారు చెప్పండి. మేడం, మీరు వాటర్ మెమరీని గురించి చెప్పారు కదా మేడం. అవును. సో ఇది హోమియోపతిలో వాటర్ మెమరీ గురించి డ్రగ్ యాక్షన్ రియాక్షన్ ఆ మాలిక్యూల్స్ ఎలా చేంజ్ అవుతాయి, వాటర్ మాలిక్యూల్స్ ఎలా రీటైన్ చేసుకొని
ఇది ట్రాన్స్ఫార్మ్ చేసి తర్వాత జబ్బుని ఎలా క్యూర్ చేస్తాయి అనే దాంట్లో మాది ఎప్పటి నుంచో ఉంది మేడం అది. సూపర్ అండి. ఓకే, నైస్ నైస్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ నేను చెప్పేది ఏదో కొత్త అని చెప్పట్లేదు, నేనేదో సొంతంగా కనుక్కున్నది కాదు. ఓకే, కాకపోతే బయట కనుక్కున్నదే నేను మీకు చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు అవి ఈచ్ అఫర్మేషన్ తర్వాత సారీ, ఐ లవ్ యూ ఇట్లా చెప్పినప్పుడు ఆ చేంజెస్ ఆఫ్ ఇవి ఉన్నాయి కదా, అవి వాళ్ళ గురించి తెలియదు. అది కొత్తగా మేము నేర్చుకోవడం. ఎందుకంటే మైక్రోస్కోప్ కింద దాని స్ట్రక్చర్ చేంజ్, వాటర్ స్ట్రక్చర్ చేంజ్, ఏ కండిషన్ లో ఇప్పుడు బ్యాడ్ గా ఉన్నప్పుడు ఏంది, తర్వాత మంచి వాటర్ గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, సాల్ట్ ఎట్లా ఉంటుంది అని మీరు చూపించారు కదా, అది మేము చూడలేదు. కానీ వాటర్ రీటైన్స్ మెమరీ మాలిక్యూల్స్ ఇవి రీటైన్ చేసుకుంటాయి డ్రగ్ యాక్షన్, తర్వాత ఇవి అన్ని తీసుకుపోయి మళ్ళీ రిటైన్ చేసి జబ్బుని క్యూర్ చేస్తాయి. అది మాత్రం మాకు ఎప్పటి నుంచో ఉంది మేడం. ఏంటంటే దీంట్లో ఒక తమాషా ఏంటంటే, ఒక ఫేమస్ సర్జన్ జర్మనీలో ఆ టైంలో అంటే 18 సెంచరీలో ఈయన ఈ ప్రిన్సిపల్ కనిపెట్టినప్పుడు ఆయన ఏం చేసినారంటే, దీనికి అగెనిస్ట్ గా నువ్వు ఒక ఆర్టికల్ రాయమని వాళ్ళ శిష్యునికి అప్పచెప్తే, హెరింగ్ అంటారు ఆయన్ను. ఆయన తర్వాత ఫేమస్ వన్ ఆఫ్ ది పయనీర్ ఇన్ హోమియోపతి అయినాడు. జర్మనీ నుంచి అమెరికా పోయి అక్కడ సురుకూక్ అని, మనం పాపం పసివాడిలో పాము విషం చిమ్ముతా చూడండి మేడం. అవునా, నేను సినిమా చూడలేదండి. ఓకే, పాపం పసివాడిలో ఎడారిలో ఒక దాన్ని రక్షించుకునే దానికి 5 meters సరౌండింగ్, అది ఎక్కడైనా ఏదైనా ఉంటే దాని కళ్ళల్లోకి విషం చిమ్మితే వాళ్ళు ఇదైపోయి చనిపోవడము, లేకపోతే దానికి వచ్చిన జంతువు దాని నుంచి సేవ్ చేసుకునేదానికి అవుతుంది. దీంట్లో కూడా పాపం పసివాడు ఆ పాము పైన రీసెర్చ్ చేసి దాన్ని సురుకుకు స్నేక్ అంటారు, దానిపైన చేసి ఇప్పుడు కాలర్ ఎక్కువగా అమెరికన్స్ ఫుల్ టైట్ గా పెట్టుకుంటారు కదా ఫారినర్స్, కానీ ఇప్పుడు కాలర్ తీసేసి పెట్టింటారు. దాన్నే హెరింగ్ కాలర్ అంటారు. అది ప్రూవ్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ అతను గొంతు సెన్సిటివిటీ వచ్చి ఏదైనా నడుముకు కట్టుకుండేటి వాళ్ళ బెల్ట్ లాగా అక్కడ డ్రెస్ ఉంటుంది కదా నైట్ వేసుకున్నాం, అది కూడా కట్టుకోలేని స్థితికి వచ్చేసి వాళ్ళ భార్యను ప్రూవ్ చేయమని అడవిలోకి పోయి వాళ్ళ భార్య సిమ్టమ్స్ అన్ని ఇది చేసింది. ఆ హెరింగ్ అయిన అతను ఈ తర్వాత ఫస్ట్ ఇవి కనిపెట్టిన తర్వాత దీనిపైన అగనిస్ట్ రాయమంటే దాంట్లోకి డీప్ గా పోతే యూ విల్ ఫైండ్ ది నిజాలు తెలిసిపోతాయంటే, డీటెయిల్ గా పోయిన తర్వాత అతను కన్వర్ట్ అయ్యి తనకు కాలు గ్యాంగ్రీన్ వచ్చి నల్లగా మారిపోయి అలోపతిలో ట్రీట్మెంట్ లేకుండా కానీ ఈ మందు వాడి అది పూర్తిగా నయమై నార్మల్ గా వచ్చింది. తర్వాత ఈ కన్వర్టెడ్ ఇంటూ హోమియోపతి అండ్ బికమ్ ఏ పయనీర్. సో అతను ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ ఏంటంటే హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అని, సెంటర్ టు సర్కంఫరెన్స్ అబౌవ్ డౌన్వర్డ్స్ ది 4 points చెప్పారు మేడం. అది ఆ వాటర్ రీటైన్ మెమరీ అనేది అప్పుడే. సూపర్ సార్, సూపర్. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ ఆల్ దిస్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్. హోమియోపతిలో చెప్పారు. ఈ మసూరి మట్టో అనేది ఈ మధ్య మనకు తెలుస్తుంది, బట్ హీ డిడ్ ద రీసెర్చ్ ఫ్రమ్ పాస్ట్ 15 years. ఆయన యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఎస్, యూ కెన్ ఆల్సో బిలీవ్. అంతటికంటే ఎక్కువ మన కల్చర్లో కూడా ఉంది కదా నారాయణ గారు. అదే ఇందాక మనం వాటర్ని తీసుకునేటప్పుడు మొక్కి తీసుకోమంటారు మన వాళ్ళు, మొక్కి తాగమంటారు. కానీ మనం దాన్ని సీరియస్గా మొక్కడం అంటే ఏంటి? ఇంటెన్షన్. యు ఆర్ పుట్టింగ్ అన్ ఇంటెన్షన్, యు ఆర్ డూయింగ్ యువర్ ప్రేయర్, అంతే, సింపుల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు హోమియోపతిలో దీని ఇంపార్టెన్స్ ఎలా ఉందో. అండ్ ఎస్, నెక్స్ట్ సిసిరో అకాడమీ చెప్పండి. హాయ్ అండి, అండ్ డాక్టర్ ప్రీతి ఆల్సో. డాక్టర్ ప్రీతి గారు, ఫస్ట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ అటెండింగ్ యువర్ క్లాస్. అసలు చాలా బాగున్నారు. ఆనెస్ట్లీ చెప్పాలంటే నా ఫ్రెండ్ మిమ్మల్ని రెఫర్ చేసింది. ఫస్ట్ డే అట్లా చూసి అబ్బా ఇంత చిన్న పిల్ల ఏం చెప్తుందా అనుకున్నాను. చిన్న పిల్లనా? అయ్యో, ఐఎమ్ నాట్ స్మాల్. See, I don't want to reveal my age. It's so sweet of you, but I've got a big son, okay? My son is crossed 15 years, 16 years. Oh my God. And I got married late also. నేను 26 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాను. చాలా
చెప్తున్నారు అంటే బీయింగ్ వెరీ హానెస్ట్. బట్ ఫస్ట్ సెషన్ అటెండ్ అయిన తర్వాత ఐ రియలీ హ్యాడ్ దట్ కనెక్ట్ విత్ యూ. చాలా బాగా చాలా ముద్దుగా చెప్తున్నారు, కూర్చొని వినాలని అనిపిస్తా ఉంది. జస్ట్ వాంటెడ్ టు రియలీ థ్యాంక్ యూ. అండ్ నాకు మీ ప్రతి దాంట్లో ఐ థింక్ నేను కూడా పీజీ డెంటిస్ట్ కంప్లీట్ చేసి ఎంబీఎస్ కంప్లీట్ చేసి ఐ డిడ్ మై పీజీ ఇన్ రిసర్చ్. సో ప్రతిదానికి బ్రెయిన్ కి ఏదో ఒక జస్టిఫికేషన్, ఒక రీజనింగ్ కావాలనుకుంటాను. సో ఐ థింక్ ఎవ్రీ టైం మీరు అనాటమీ గురించి హౌ ఆ బాడీ రియాక్ట్స్ అనేది ఐ థింక్ అక్కడ చాలా కనెక్ట్ అయ్యాను మీతో. సో ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఐ మిస్ దట్ అనాటమీ క్లాస్, మీరు అందరూ ఇట్లా మాట్లాడుకుంటే అయ్యా సెషన్ మిస్ అయ్యానని చాలా ఫీల్ అవుతున్నాను. సో ఇఫ్ దర్ ఇస్ ఎనీ క్లాస్, బికాస్ మీరు చెప్పినట్టు ఐఎమ్ ఆల్సో మాస్టర్ క్లాస్ విల్ బి దేర్ అగైన్ నెక్స్ట్ ఫ్రైడే. దాంట్లో మళ్ళీ మాస్టర్ క్లాస్ లో బ్రెయిన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. And again, these 2 days may not be repeated. We give recording, but we are planning for a bigger program, not 2 days. We are planning directly for 14 days. 14 days program. Endukante if you want to have that small change also, 2 days lo people are not able to connect, and 2 days continuous ayesariki it is becoming exhausting for me and for participants also. But for us it is not exhausting and we are happily enjoying the process. For us it is definitely not exhausting. So me cheppinattu I am also a Success Gyan student. I have completed their entire Quantum Leap program. In fact, I am Mrs. India, Mrs. Telangana. Ivanni meer cheppina ee manifestation tone nenaithe gelichanu, because I am not this thin slim types at all. సో ఐ వాజ్ లైక్ ఎందుకు అవ్వదు అని చెప్పి రోజు పొద్దునే లేసి కైనెటిక్ అవన్నీ మూమెంట్ చేసుకుంటే ఐఎమ్ ద విన్నర్ ఆఫ్ మిసెస్ ఇండియా 2024 అట్లా చెప్పుకుని నిజంగానే గెలిచాను. సో ఐ నో దట్ ఆల్ దిస్ ఇస్ ట్రూ 100-200%. బట్ అట్లా ఒక ఎవ్రీ ఫేజ్ విల్ బి దేర్ ప్రాక్టీస్ చేయను నేను. అట్లా ఒక్కసారిగా మళ్ళీ అన్ని వదిలేదు.